నమస్తే అండి. నా పేరు రామ్మోహన్ రావు. మాది వి ఫర్నిచర్ మద్రాలండి. ముఖ్యంగా ఈరోజు ఒక 2 విషయాలు మీతోటి పంచుకుందాం అనుకుంటున్నా అండి. 3 ఇన్ 1 లాటెక్స్ అని మేము 3 లేయర్స్ ఉన్నది రిలీజ్ చేశాం గదండీ! దీని మీద మీకు ఒక లాటెక్స్ అనేది ఎలా తయారు చేస్తారు? అలా ఈ చెట్టు నుంచి ఎలా వచ్చిద్దనేది పూర్తిగా మీకు ఒక వీడియోలో చెప్తాను. చెప్పిన తర్వాత మీకు లాటెక్స్ మీద ఒక ఒపీనియన్ ఉండిద్ది గదండీ! అది మీకు అర్థమవుతది. మా లాటెక్స్ 3 ఇన్ 1 యూనిట్ వచ్చేసరికి వరం అనే పేరు మీద 3 ఇన్ 1 లాటెక్స్ చేశామండి. ఇదొచ్చేసరికి రబ్బర్ చెట్టు మొక్కనమాట. ఈ మొక్క వచ్చిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత మనకి రబ్బరు వచ్చిద్దనమాట. ఎలా వచ్చిద్దనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి. రబ్బర్‌ని చెట్టుకి ఇలా కట్ చేసి కింద బౌల్‌లా పెట్టాలనమాట. పెట్టినప్పుడు ఆ బౌల్‌లో రబ్బర్ అంతా కారి దాంట్లో పడతా ఉండిద్ది. అట్లా నైటల్లా గూడా రబ్బరంతా పడిన దాన్ని పొద్దున్నే 9, 10 సేకరిస్తారు. ఈ సేకరించిన రబ్బర్‌ని మళ్ళీ పైన వాటర్ అయి పడకుండా అంటే కింద బౌల్ పెట్టినాక బౌల్ పైన కవర్ చుట్టడం వల్ల మీకింకా వాటర్ గాని, వాన గాని ఏదైనా పడ్డా గూడా ఇదిగోండి ఫోటోలో కనపడుతుంది చూడండి. లోపల బౌల్ ఉండి దాని మీద కవర్ చుడతారనమాట. ఇదిగోండి కట్ చేస్తే ఇలా రబ్బర్ పాలు అలా కారుతా ఉంటాయనమాట. అలా రబ్బర్ పాలు అలా కారిన తర్వాత వాటిని మొత్తాన్ని తీసుకెళ్ళి మీకు యూనిట్ రబ్బర్ లాటెక్స్ యూనిట్‌కెళ్తది. మీకు క్లారిటీగా ఇస్తాను చెప్తున్నా. ఇట్లా 4 చెట్లు సంవత్సరం పాటు 4 చెట్ల నుంచి సేకరించిన రబ్బర్ పాలతో తయారు చేసింది ఒక లాటెక్స్ షీట్ అనమాట. ఎంత కష్టమో చూడండి. ఈ లాటెక్స్ పాలనన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈ రబ్బరు పాలను తీసుకొచ్చి ఇలా డైలో పోసుకుంటాం. ఈ రబ్బరు లాటెక్స్ మొత్తాన్ని ఇలా డైలో పోస్తాం. ఈ డై కొత్తగా పోస్తే క్లీన్ చేసుకోవాలన్నమాట. అంతకుముందు లాటెక్స్ ఏదైనా పీసులు ఏమైనా ఇరుక్కుపోయి ఉన్నా అయన్నీ తీసేసి ప్రతిది కూడా ప్రతి షీట్ కూడా ఇలా పోయాల్సిందేనండి. ఇప్పుడు ఈ డైలో చూసారుగా కింద హోల్స్ లాగా ముల్లాగా ఉన్నాయి చూడండి. ఆ ముల్లుని బట్టే మీకు లాటెక్స్ షీట్ అనేది వచ్చిద్ది. పైన ఉండేసరికి చిన్న హోల్స్ ఉంటది. కిందొచ్చేసరికి 7 జోన్ అని మనం ఎట్టగాని అట్లా డైని పెట్టుకునే దాన్ని బట్టి ఉండిద్దనమాట. అంటే యాక్చువల్‌గా ఆ క్లీనింగ్ అనేది ప్రతి సింగల్ షీట్‌కి ప్రతిసారి మనం ఇలా డైలో పోసుకోవాలనమాట. మనది వరం లోగో గూడా వస్తదండి ప్రతి లాటెక్స్ షీట్ మీద. రబ్బర్ పాల్ని ఇలా గిన్నెలో పోసిన తర్వాత దీన్ని ఇలా మిక్స్ చేస్తాం. పెద్ద ట్యాంకులనమాట ఇయన్నీ. ఇలా దాదాపుగా ఒక ఎకరానికి 800 చెట్లుంటాయండి. రబ్బర్ చెట్లు. 800 రకాల నుంచి వచ్చినటువంటి రబ్బర్ పాలనమాట. తీసుకొచ్చి ఇట్లా మిక్సింగ్ చేసి ఇగోండి కెమికల్స్ 5 రకాల కెమికల్స్ కలుపుతాం. అంటే 95% రబ్బర్ ఉంటదండి. 5% మాత్రమే కెమికల్ ఉంటది. ఈ 5 కెమికల్స్ ఎందుకు అంటే ఈ రబ్బరు ఇలా మెత్తగా ఉండటానికి, యాక్షన్ ఉండటానికి, ఇలా గడ్డ కట్టడానికి, దీనికోసం మళ్ళీ డెన్సిటీ చెకింగ్ కోసం. వీటన్నిటికి 5 రకాల కెమికల్స్ వస్తాయి. అంటే ఇప్పుడు 65 డెన్సిటీ అనుకోండి, అదే రబ్బరు ఉబ్బిద్ది. 90 డెన్సిటీ అనుకోండి, రబ్బరు దానికి సెట్ అయిద్ది. 110 డెన్సిటీ అనుకోండి, రబ్బరు షింక్ అవుద్ది. ఆ డెన్సిటీ కోసం ఆ కెమికల్స్ అన్నమాట. ఇదిగోండి ఇది మొత్తం ఓవరాల్‌గా ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ రబ్బరు డైలో పోస్తాం. మీకు అర్థమైద్ది. ఇంకా పూర్తిగా అర్థమైపోద్ది. చాలా కష్టమండి. ఒక రబ్బరు షీటు తయారు చేయటం అంటే చాలా కష్టమండి. ఒరిజినల్ రబ్బర్ పాలతో తయారు చేసిన షీటు. ఎందుకంటే అంత కష్టమైన పని చూస్తున్నారు గదండీ! అదే గనక ఇదే ఫోమ్ అయితే గనక ఇప్పుడు ఆ గిన్నెలో నుంచి ఇప్పుడు రబ్బర్ పాలతో తయారు చేసింది ఒక్క రబ్బర్ షీటే వచ్చిద్ది. 2 ఇంచెస్ మళ్ళీ. 6 ఇంచెస్ అంటే అలాంటి 3 గిన్నెలతో పోయాలి. ఇలా పోసిన వాటిని ఇదే రబ్బరు ప్లేస్‌లో గనక ఫోమ్ అయితే ఏదో పీయూ ఫోమో లేపోతే హెచ్ఆర్ ఫోమో ఏనైతే గనక కనీసం 20 పరుపులొస్తాయండి. ఇది ఒక్క పరుపొచ్చే మెటీరియల్ తోటి అది 20 పరుపులొస్తాయి అర్థం చేసుకోండి. పత్తి మేట ఇదేమో ఇంకో ప్రతి దానికి ఇలా పోసి మళ్ళీ ఇప్పుడు ఆ డైలో పోసి దాన్ని మళ్ళీ ఉడకబెట్టాలి. ఇడ్లీ గనక ఉడకబెడతాం చూడండి. మీకు ఒక విధంగా చెప్పండి బాండీలో దిబ్బ రొట్టేసి కాలుస్తాం గదా! అట్లా కాల్చటం అనమాట ఇడ్లీ పిండితోటి. ఇప్పుడు ఇది మనం డెన్సిటీ కూడా చెక్ చేస్తాం. పర్సనల్‌గా గూడా పట్టుకొని పోసినప్పుడు రబ్బరు ఎంత డెన్సిటీ ఉందనేది గూడా ఇక్కడ గూడా అర్థమైద్ది. చేత్తో పట్టుకుంటేనే అర్థమైద్ది. ఇప్పుడు ఇయన్నీ పోసిన తర్వాత ఇది మొత్తం కరెక్ట్‌గా షీట్ మొత్తం నీట్‌గా చా చాలా మంది అడుగుతా ఉంటారు. ఇదిగోండి రబ్బర్ డెన్సిటీ అలా పట్టుకుంటే తెలిసిద్ది. చాలా మంది అడుగుతుంటారు. లాటెక్స్ షీట్ మీద నల్లగా మరకలున్నయి, లేకపోతే ఎగుళ్ళు దిగుళ్ళున్నాయి అంటారు. ప్రతిదీ చూడండి ఎంత కష్టమో. ఇది మాన్యువల్‌గా పోస్తే రబ్బర్ వచ్చేసరికి ఒరిజినల్‌గా ఉంటదండి. అన్ని కంపెనీలు రకరకాల కంపెనీలు తీసుకొచ్చి కెమికల్‌నే లాటెక్స్ షీట్‌లా తయారు చేస్తున్నారు. కెమికల్ తోటి లాటెక్స్ షీట్లు తయారు చేస్తాం. మనం అట్లా కాదసలు. ఒరిజినల్ రబ్బర్ పాలండి. మనది వరం లోగో కూడా చూపించా గదా! మన యూనిట్ అనమాట ఇది. వరం బ్రాండ్ వచ్చిన కాడ నుంచి మనం దగ్గరుండి లాటెక్స్ తయారు చేపిస్తున్నాం. ప్యూర్ రబ్బర్ తీసుకొచ్చి ప్రతిదీ చెక్ చేపిస్తాం. చేసినాక ఇదిగోండి ఇలా తీసుకొచ్చి ఇప్పుడు లోపలికి ఉడకబెడదామని పంపిస్తాం. కిందొచ్చేసరికి 7 జోన్ బ్లాక్ అండి. పైనొచ్చేసరికి మోనో జోన్ బ్లాక్. అంటే పైనొచ్చేసరికి ఒకే రకంగా ఉంటాయి.
అడుగున వచ్చేసరికి హోల్స్ రకాలుగా ఉంటాయి అన్నమాట. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. మనకు ఓవరాల్‌గా ఒరిజినల్ లాటెక్స్ ఉందా లేదా? డెన్సిటీ కరెక్ట్‌గా ఉందా లేదా? ఈ రెండే మెయిన్ మనకు ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు ఈ షీట్‌ని లోపలికి పంపిస్తాం. లోపలికి పంపించినా ఉడకబెడతాం. అసలు ఎండాకాలం ఈ ఉడకబెట్టడం ఇయన్నీ చాలా కష్టంతో కూడుకుందండి. మామూలుగా ఉండదు సెగ. ఒక పరుపు 2 అంగుళాల పరుపు లాటెక్స్ షీట్ తయారు చేయాలంటే 2 అవర్స్ పాటు పట్టిద్దండి. అంటే రోజు మొత్తం మీద 10 గంటలు వర్క్ చేస్తే 5 పరుపులే వస్తాయి. అదే ఈ 10 గంటల్లో ఫోమ్ పరుపులైతే 500 పరుపులు తయారు చేయొచ్చు. ఏముండదండి. ఒక లారీ కెమికల్ పోస్తే ఒక పక్కన, అటు పక్క మిషన్‌లో 10 లారీలు ఫోములొస్తాయి. అదే లాటెక్స్ అయితే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వలేం. ఇప్పుడు ఫోములనుకోండి, ఇదిగోండి రబ్బరు షీట్ బయటికి తీస్తున్నారు ఎలా ఉందో చూడండి. ఇదిగోండి రబ్బర్ కాబట్టి సాగుతుంది. చూడండి ఇప్పుడు చుట్టూతా ఉన్న సన్న పీసులతోటి వచ్చేదే షెడ్డెడ్. ఇప్పుడు చుట్టూతా వేస్ట్ వచ్చింది కదండీ! ఆ వేస్ట్‌న షెడ్డెడ్ అవుద్ది. అది కూడా లాటెక్సే. ఒక విధంగా ఇప్పుడు మనం మైసూర్ పాకం తయారు చేస్తాము. చుట్టూతా వేస్ట్ కూడా తీయగానే టేస్ట్ కూడా ఉంటది కదా! సేమ్ అంతే. ఈ రబ్బర్ కూడా చుట్టూతా ఉన్న వేస్ట్ తోటి చేసిందే షెడ్డెడ్ లాటెక్స్. ఇప్పుడు మనం షెడ్డెడ్ పిల్లోస్ ఇస్తాం కదా! వాటితో ఈ పీసెస్ తోటి సైడ్ వచ్చిన వేస్ట్ పీస్‌ని మనం లాటెక్స్ చేద్దాం. ఇదిగోండి ఎంత కష్టం చూడండి. ఒక లాటెక్స్ షీట్ చేయాలంటే ఎంతమంది కష్టపడుతున్నారు చూడండి. కెమికల్ కలిపేవాళ్ళు, పోసేవాళ్ళు, లోపల పెట్టేవాళ్ళు, మళ్ళీ బయటికి తీయటం, మళ్ళీ ఇయన్నీ తీసుకెళ్ళి ఒక చాట ఎయాలి. ఇప్పుడు తీసేటప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా డ్యామేజ్ వచ్చేసిద్ది. అది మనం ఇచ్చే నేచురల్ లాటెక్స్ అయినప్పుడు చిన్న చిన్న వాటికి మనం అడ్జస్ట్ అవ్వాలి. అలా కాకుండా ఆర్టిఫిషియల్ అనుకోండి నున్నగా నీట్‌గా వచ్చిద్ది. చూడండి ఇదిగోండి ఇలా తీసేటప్పుడు ఇలా వస్తది లాటెక్స్. కాలిపోతా ఉండిద్ది. వాటర్‌తో తడిపిన తర్వాత మనం ఇదిగోండి వరం లోగో వస్తుంది చూడు దీని పైన. మాది వరం లాటెక్స్ అని. యాక్చువల్‌గా ఇలా వరం లోగో అనేది ప్రతి షీట్ మీద రావాలి. ప్రెజెంట్ ఏందంటే మన దగ్గర బ్లాక్‌లు కొద్దిగా ఉండటం వల్ల కొన్నిటి మీద వస్తాయి, కొన్నిటి మీద రావు. అలాగే ఈ బ్లాకుల్ని కట్ చేస్తాం కదండీ! ఒక బ్లాక్ మీద వస్తే, ఒక బ్లాక్ మీద రాకపోవచ్చు. ఓవరాల్‌గా మా దగ్గర కొన్నది ఏదైనా సరే వరం లాటెక్స్ తోటే వచ్చిద్దనమాట. ఇది తర్వాత ఈ షీట్ వచ్చిన తర్వాత బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా యేసుకొని ఇంకా ప్యాకింగ్‌కెళ్తాయి. మనకి లాటెక్స్ షీట్లు మనకి పరుపుల మీద ఎగిరిగి వస్తా ఉంటాయన్నమాట. ఇది ఎంతో కష్టమైన కూడుకున్న పనండి లాటెక్స్ అనేది. ఇది వచ్చేసరికి పిల్లోస్ అండి. లాటెక్స్ కరువు పిల్లో డై అనమాట. చాలా మంది అడుగుతారు కదా! లాటెక్స్ కరువు ఇదిగోండి. ఈ షేప్ ఇలా వచ్చింది చూసారా? ఇది. ప్రతి లాటెక్స్ పిల్లో గూడా ప్రతి లాటెక్స్ పిల్లో గూడా ఇలా డైలో పోసి పిల్లో తయారు చేస్తున్నానండి. అంటే మీకు 2 పిల్లోస్ వచ్చినాయంటే 2 సార్లు పొయ్యిలోకి పంపించాల్సిందే 2 డైల్‌ని. పంపించి మళ్ళీ తీసుకోవాలి. ఎంత కష్టమో చూడండి ఒక పిల్లో తయారు అదే మీరు ఈ ఫైబర్ పిల్లోస్ ఉంటాయి. ఒక లారీ ఫైబర్ తీసుకొచ్చుకుంటే అన్ని సంచుల్లో కుట్టుకొని దాంట్లో ఫైబర్ నింపేసి కుట్టేయటమే. ఒక్క రోజులో 10,000 పిల్లోస్ అయినా తయారు చేయొచ్చు. అదే లాటెక్స్ పిల్లోస్ అవ్వవు. ప్రతిది గూడా డై శుభ్రం చేసుకోవాలి ఫస్టు. మళ్ళీ డైలో లాటెక్స్ పిండి పోయాలి. మళ్ళీ మెషిన్ లోపలికి అది పంపించాలి. మళ్ళీ ఉడకబెట్టాలి బయటికి తీసుకురావాలి. లాటెక్స్ షీట్ అయినా అంతే. ఒరిజినల్ లాటెక్స్‌కి అందుకని అంత క్వాలిటీ అండ్ అంత డిమాండ్. మనం సంవత్సరం పాటు వాళ్ళు పండించిన రబ్బర్‌ని మనం ఊరకనే అవలీలగా కొనేసుకొని మనం కొన్ని కొన్ని తేలిగ్గా చూస్తాం లాటెక్స్ షీట్‌ని. ఇప్పుడు అందరికి అర్థమై ఉండిద్ది అనుకుంట లైవ్‌లో చూపించటం వల్ల. ఒరిజినల్ లాటెక్స్‌కి ఇంతేనండి. అదే కాకుండా ఆర్టిఫిషియల్ లాటెక్స్ అండి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లాటెక్స్ అనుకోండి. ఒక పక్కన కెమికల్ తీసుకొచ్చి పోసేస్తే, ఒక పక్కన లాటెక్స్ షీట్లు వందలు, వేలైన వచ్చేస్తాయి. ఇప్పుడు థాయిలాండ్ లాటెక్స్, రకరకాల లాటెక్స్ చాలా దేశాల నుంచి వచ్చాయన్నీ కూడా ఆర్టిఫిషియలే. ఇలా ఎవరు కూడా రబ్బర్ చెట్ల నుంచి సేకరించి ఇంత కష్టపడి ఇలా చేయరు. ఉంటది రబ్బర్ పర్సెంటేజ్ తక్కువుంటది. కెమికల్ పర్సెంటేజ్ ఎక్కువుంటది. మనం ఏందంటే 95% ప్రతిది కూడా నేను ప్రతి 3 నెలలకి, 4 నెలలకి కూడా ఈ రబ్బర్ షీట్‌ని చెక్ చేపిస్తా మళ్ళీ. నేను చూసారుగా మా వాళ్ళు దగ్గరుండి డెన్సిటీ చెక్ చేస్తాం. ప్రతి బరువు కాటా పెడతాం. ప్రతి బరువు డెన్సిటీ చెక్ చేస్తాం. చేస్తాము మళ్ళీ మా దగ్గరికొచ్చినా గూడా ఒక 3 నెలలకి, 4 నెలలకి ఒకసారి సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ కరెక్ట్‌గా ఉందా లేదా మళ్ళీ చెక్ చేస్తాం. ఇలా ప్రతిది గూడా మా పర్యవేక్షణ లాటెక్స్ యూనిట్ అంతా నడుపుతున్నామండి. అందుకని 100% నేచురల్ అని మేము చెప్పడానికి కారణం అదనమాట. మీ పరుపు ఆర్డర్ ఇస్తే ఆన్‌లైన్‌లో మీకు పరుపు ప్యాకింగ్ యూనిట్‌లో ఉన్నామండి. ఎలా చేస్తాము అన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. ఒక కస్టమర్ గూడా మా దగ్గర రిమార్క్ రాకుండా ఉండటానికి మెయిన్ కారణం ఏంటంటే మా క్లీన్ అండ్ ప్యాకింగే. అన్ని నీట్‌గా సూపర్ బజార్‌కెళ్ళినప్పుడు గనక మీకు ఎలా అయితే సర్దుకుంటారో నేను అలాగే సర్దుకుంటా. ఎవరు ఏది ఆర్డర్ పెడతారో తెలియకపోయినా అన్నీ రెడీగా స్టాక్ పెట్టాలి. ఆర్డర్ వచ్చినాక 24 అవర్స్ డెలివరీ ఇవ్వాలి. మా పాలసీ అది. ఎన్ని పరుపులన్నా రానియండి. అందుకని అన్ని రెడీగా అన్ని సైజుల్లో పెడతా ఉంటాం. ఇవన్నీ 6 ఇంచ్ లాటెక్స్ అండి. మనకి ఇలా బండిల్స్లో ఇలా వస్తాయన్నమాట. మనకి ప్యాకింగ్ యూనిట్ 1లో ఉన్నాము. లాటెక్స్లో ఓపెన్ చేసి చెక్ చేసుకొని ప్యాకింగ్కి వెళ్తాను సిద్ధంగా ఉండే అనమాట. కింద అన్ని 6 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్ లాటెక్స్లు ఉంటాయి. పైన అన్ని కూడా పిఈ ఫోము, హెచ్ఆర్ ఫోము, జేజే ఫోములు ఇవన్నీ 4 ఇంచెస్ ఫోములు అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. నేను ఎలా అయితే కొనుక్కుంటా కస్టమర్ కూడా అలాగే కొనుక్కోవాలని కోరుకుంటాను నేను.
అందుకనే హెవీ క్వాలిటీ యాక్సిరీస్, హెవీ క్వాలిటీ ఫోమ్స్, హెవీ క్వాలిటీ లాటెక్స్, నేచురల్ లాటెక్స్లు అన్నీ ఇస్తాను. ఇది మా ప్యాకింగ్ యూనిట్ అండి. కస్టమర్కి వెబ్సైట్లో బుకింగ్ అయినా 24 అవర్స్లో ప్యాక్ చేసి పంపిస్తాం. ఇది వచ్చేసరికి పరుపు ఇక్కడ కటింగ్ అవుతుందండి. గమ్మింగ్ ఎలా అవుతుందో మొత్తం ఇక్కడ చూపిస్తాను మీకు ప్రతిదీ కూడా. ఇదిగోండి ఇది లాటెక్స్, ఇదేం రీబాండెడ్. చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఉంటుందో, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. జిప్ కవర్ మీద కూడా మన లోగో వచ్చేస్తుంది. మీ ఇంటికి వచ్చినాక మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు, రీబాండెడ్ వచ్చిందా, లాటెక్స్ వచ్చిందా, కరెక్ట్గా ఉందా లేదా అని. డబల్ ప్యాకింగ్ చేస్తాం, కవర్తో ప్యాకింగ్ చేస్తాం, డబల్ ప్యాకింగ్ చేసి మీ అప్లికేషన్ కూడా దీని మీద అతికిస్తాం. ప్యాకింగ్ యూనిట్లోని కరెంటు గురించి, ప్యానల్ బోర్డు, మేము వాడినటువంటి కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏంటి అన్ని దాని మీద క్లారిటీగా చెప్తా అండి. మా బిల్డింగ్లో కరెంటు తక్కువ తోటి లైటింగ్ లోపలికి ఎలా వచ్చింది అనేది మీకు క్లారిటీగా చెప్తా అండి. నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మన తినాలండి. ఈరోజు మనం ప్యాకింగ్ యూనిట్ అండి. మీ పరుపు ఆర్డర్ ఇస్తే ఆన్లైన్లో మీకు పరుపు ప్యాకింగ్ యూనిట్లో ఉన్నామండి. ఎలా చేస్తాము అన్నీ మీకు క్లారిటీగా చెప్తాను. ఇవన్నీ కూడా మీకు ఇచ్చే ఒక జిప్ కవర్లే ఇన్ని ఉన్నాయండి ర్యాక్స్. అలాగే ప్రొటెక్టర్లు, టాపర్లు, బెడ్షీట్లు, ఏసీ కంఫర్టర్లు, డూయట్ కవర్స్, ఫ్లోర్ పిల్లోస్, బెడ్ మ్యాట్లు, అలాగే పిల్లోస్, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మొత్తం క్లారిటీ చూపిస్తాను. మేము ఎట్లా ప్యాకింగ్ చేస్తాం మొత్తం ఈ వీడియోలో వచ్చింది చూడండి. ఇవన్నీ వచ్చేసరికి జిప్ కవర్లు అండి. మీరు ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క సైజే ఉంటాయి. ఇప్పుడు మీరు 78, 72 సైజు ఒక పరుపు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఒక ర్యాక్ నిండా 78, 72 2 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 4 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 6 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 8 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 10 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 12 ఇంచెస్, ఇంకో ర్యాక్ నిండా 14 ఇంచెస్, ఇట్లా 16 ఇంచెస్ వరకు ఉంటాయండి. ప్రతి సైజులో 78, 72, 75, 72, 68, 78, 60, 75 ప్రతి సైజులో మొత్తం 10 రకాల సైజులు అండి. 10 సైజులో మళ్ళీ ఇంచెస్ ఒక 10 రకాలు ఉంటాయి. అంటే 100 రకాల సైజుల్లో జిప్ కవర్స్. ఎవరు ఏది ఆర్డర్ పెడతారో తెలియకపోయినా అన్నీ రెడీగా స్టాక్ పెట్టాలి. వెబ్సైట్ ఆన్లైన్లో చేసేటప్పుడు సరుకు ఆర్డర్ వచ్చినాక 24 అవర్స్ డెలివరీ ఇవ్వాలి. మా పాలసీ అది. ఎన్ని పరుపులన్నా రానియండి. అందుకని అన్ని రెడీగా అన్ని సైజుల్లో పెడతా ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ కూడా జిప్ కవర్స్ అండి. ఇటు వచ్చేస్తే ఇప్పుడు ఇవన్నీ పిల్లోస్, బండిల్స్ అనమాట. ప్యూర్ లాటెక్స్ పిల్లోస్, షెడ్డెడ్ పిల్లోస్, కరువు పిల్లోస్, స్టాండర్డ్ పిల్లోస్, కింగ్ పిల్లోస్, అన్ని రకాల పిల్లోస్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఫ్లోర్ పిల్లోస్. అట్లాగే ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి 3-in-1 ప్యాక్ అని కొత్తగా ఇప్పుడు లాటెక్స్లో వదిలాం కదండి. డూయట్ కవరు, 2 పిల్లోస్, 2 బెడ్షీట్లు మ్యాచింగ్ అయ్యేట్టుగా దానికి సంబంధించినవి అండి. ప్రొటెక్టర్లు, టాపర్లు ఇవన్నీ కూడా 3-in-1 ప్యాక్కి ప్రీమియం క్వాలిటీ అన్నీ. బెడ్షీట్ కానించి, జిప్ కవర్ కానించి, టాపర్ కానించి, ఇంకా ఇప్పుడు స్పెషల్ ఏంటంటే వీటికి 3-in-1కి ఇచ్చేదానికి పర్ఫ్యూమ్ కూడా వస్తుంది. టాపర్కి, జిప్ కవర్కి వీటిలో అవైలబుల్ ఉన్నంత వరకు పర్ఫ్యూమ్ వస్తున్నాయి. ఇదిగోండి ఇవన్నీ కాంప్లిమెంట్స్. మనం ఇచ్చే ప్యాడ్లు, రైటింగ్ ప్యాడ్లు కానీ ఏదైనా కాంప్లిమెంట్స్ ఉన్నా కానీ ఇప్పుడు జనవరి 1 కాబట్టి అప్పటి నుంచి ఇస్తూ ఉన్నాము. ఇవన్నీ ఏసీ కంఫర్టర్స్. ఇవన్నీ వచ్చేసరికి ఇన్నర్ కవర్లు అండి. ఇన్నర్ జిప్ కవర్లు పైన అన్ని బాక్సులు అయినా డ్యామేజ్లు ఏమైనా వస్తే కనుక ఇక్కడే సెలెక్ట్ చేసేసి డ్యామేజ్లన్నీ పక్కన పెట్టేస్తాం. అసలు కస్టమర్ దాకా వెళ్ళే పని కూడా ఉండదండి మా దగ్గర. ఇది కూడా 3-in-1 ప్రొటెక్టర్, టాపర్, బెడ్షీట్ ఇస్తాం కదండి రీబాండెడ్ లాటెక్స్లకి. దానికి సంబంధించినవి అనమాట. దీంట్లో కూడా 6 ఫీటు, 5 ఫీటు, 4 ఫీటు, 3 ఫీటు, దివాన్ సైజు, ఇట్లా రకరకాల సైజులు ఉంటాయి కదండి. ఎవరి సైజు ఒక్కొక్క కానా ఒక్కొక్క రకం అనమాట. కస్టమర్స్ చాలామంది అడుగుతుంటారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా అని. అలా వీడియో కాల్ ఫెసిలిటీ ఏముందండి, మనం అన్ని ఫేర్కి ఇస్తాం. లోపల ఏం ఫోములు ఉంటాయో, ఏం యాక్సిరీస్ ఉంటాయో అన్నీ వచ్చిన తర్వాత మొత్తం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఏం తేడా ఉండదు. ఇదంతా ఒక ప్యాకింగ్ యూనిట్లో ఒక ఏరియా అండి. ఇంకొక యూనిట్ ఉందండి దీంట్లో. ఇవన్నీ స్టాక్ అంతా కూడా ఒక ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అక్కడంతా చెకింగ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తాయి. ఇక్కడి నుంచి మనం ప్యాకింగ్కి వెళ్ళిపోతాయి అనమాట. అది గోడౌన్ పాయింట్ అనమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాకింగ్ యూనిట్ అండి. ప్రతిదీ కూడా క్లీన్ అండ్ గ్రీన్. చాలా పరుపుల కంపెనీలు చూసా కదా, మున్సిపాలిటీ తొట్టిలాగా ఉంటాయి. పరుపుల మీద ఎక్కి చూపించి, లారీ ఎక్కిచ్చి, మనుషులు ఎక్కి తొక్కుతా ఖరాబ్ చేస్తారు. నాకు అలా పరుపు వీడియో చూస్తే అనీజీగా ఉంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నారని. ఆ పరుపు అయిన వాళ్ళు లారీ ఎక్కిస్తారు, ఆటో ఎక్కిస్తారు, వ్యాన్ ఎక్కిస్తారు, తొక్కుతున్నారు. అది పారేస్తారా మళ్ళీ మీకే పంపిస్తారా? ఒక నిమిషం ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ప్యాకింగ్ యూనిట్ ఇంత చిన్న గీత కానీ, చిన్న మరక కానీ ఎక్కడ కూడా పకడ్బందీగా చేస్తాం. మేము పర్చేజ్ చేసినా అలాగే పర్చేజ్ చేస్తాం, ప్యాకింగ్ చేసిన పచ్చి అలాగే చేస్తాం. కస్టమర్ని కూడా మాదిలాగా ఆలోచిస్తాం కానీ కస్టమర్ లాగా ఆలోచించాం. కస్టమర్ మా దగ్గర ఐటమ్ కొన్నా కానీ ప్యాకింగ్ కానీ పకడ్బందీగా చేసి మీకు పంపిస్తాం. ఇప్పుడు ఈ ప్యాకింగ్ యూనిట్ యాక్చువల్గా మీ షూటింగ్ కోసం ఇలా రెడీ చేసింది కాదు. 365 రోజులు ఇలాగే ఉంటుంది. ముందు నాకు నచ్చదు ప్యాకింగ్, ఏ ఐటమ్ ఎక్కడ ఏది ఉండాలి, ఇన్ని రకాల యాక్సిరీస్ మేము ఇవ్వగలుగుతున్నామంటే ఇప్పటివరకు 0 మిస్టేక్ అండి. ఎవరు కూడా ఒక పిల్లో రాలేదు, ఒక బెడ్షీట్ రాలేదు, ఒక ప్రొటెక్టర్ రాలేదు, ఒక టాపర్ రాలేదు, ఒక కంఫర్ట్ రాలేదు అనేది ఇప్పటివరకు లేదండి.
జీరో మిస్టేక్ చేయగలిగామంటే అదొకటి. ఎంతమడికి ఏ పరుపు అయినా సరే ఆర్డర్ ఒప్పుకున్నాక 24 అవర్స్లో డిస్పాచ్ చేసేసాను. ఒక్క పరుపు కూడా మేము పెండింగ్ పెట్టింది కూడా లేదు అసలు. అన్ని స్టాక్ ఉంటే నేను ఆ వెబ్సైట్లో పెడతాను, స్టాక్ ఉంటే నేను వీడియో తీస్తాను, స్టాక్ ఉంటే నేను ఆర్డర్ ఒప్పుకుంటాను. కొంతమంది లాడ్జీ వాళ్ళు, హాస్టల్ వాళ్ళు అడుగుతుంటారు వందల పరుపులు కావాలని. నేను ఒప్పుకోండి, ఎందుకంటే మన దగ్గర అవైలబిలిటీ ఉంటేనే ఒప్పుకుంటా. ఎందుకంటే వాళ్ళకి క్వాలిటీ అన్నా తగ్గించి ఇవ్వాలి, లేకపోతే అన్ని చెత్త కంపెనీలతో నేను పోటీ పడలేను. నేను ఎలా అయితే కొనుక్కుంటా కస్టమర్ కూడా అలాగే కొనుక్కోవాలని కోరుకుంటాను నేను. అందుకనే హెవీ క్వాలిటీ యాక్సిరీస్, హెవీ క్వాలిటీ ఫోమ్స్, హెవీ క్వాలిటీ లాటెక్స్, నేచురల్ లాటెక్స్లు అన్నీ ఇస్తాను. ఈ ఫ్లోర్లో వచ్చేసరికండి పియూ ఫోమ్లు, సూపర్ సాఫ్ట్లు, జేజే ఫోమ్లు ఇవన్నీ బండిల్స్ లెక్క ఉంటాయి. ఇప్పుడు ఎన్నో ఫోమ్లు ఉంటాయండి, సైజుల్లో ఉంటాయి. వీటిల్లో 78, 72, 4 ఇంచ్, 2 ఇంచ్, 75, 72 ఇట్లాగే ఫోముల్లో ఎన్నో రకాల వెరైటీస్. పియూ ఫోము, జేజే ఫోము, హెచ్ఆర్ ఫోము, సూపర్ సాఫ్ట్, గ్రిడ్ ఫోము, అలాగే హెచ్ఆర్లో 2 ఇంచెస్, సూపర్ సాఫ్ట్లో 4 ఇంచెస్, జేజేలో 2 ఇంచెస్, ఇట్లా రకరకాల ఫోములు ఉంటాయండి. ఎన్నో సైజులు ఉంటాయి. 78, 72 కాడ నుంచి 72, 30 వరకు ఎన్నో రకాల ఇలా బ్లాక్లు వస్తాయండి. ఈ బ్లాకులనే మేము ఏం చేయదు పెద్ద బ్రహ్మ విద్యాలయం. ఇక్కడ ప్యాకింగ్ దాంట్లో ఏముంటాయంటే అన్ని రకాల బ్లాకులు తీసుకొచ్చి మీకు జిప్ కవర్లు పెట్టేసి అన్ని యాక్సిరీస్ తొడిగి పంపించేస్తాం, అంతే. సింపుల్. పరుపు అనేది మా స్పెషాలిటీ ఏంటంటే అన్ని హెవీ క్వాలిటీ వాడి నిజాయితీగా ఉండబట్టి మాకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. ఇక్కడ మనం లాటెక్స్ యూనిట్కి వచ్చాం, లాటెక్స్ ప్యాకింగ్ యూనిట్కి వచ్చాం. ఇక్కడ 6 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్ లాటెక్స్ ఉంటాయి. ఈ స్టాక్ అన్నీ మనకి డైరెక్ట్గా లోడ్ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టి చెక్ చేసిన తర్వాత ప్యాకింగ్కి పంపిస్తాం అనమాట. ఇవన్నీ 6 ఇంచ్ లాటెక్స్ అండి. మనకి ఇలా బండిల్స్లో ఇలా వస్తాయన్నమాట. మనకి ఇవన్నీ 6 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్ లాటెక్స్లు సైజులు వారీగా. ఈ ప్యాకింగ్ యూనిట్లో ఓన్లీ 2 ఇంచ్ లాటెక్స్ ఉంటాయండి. మొత్తం అన్ని సైజుల్లో 2 ఇంచ్ లాటెక్స్, ఏ బండిలుగా బండిలు. ఇక్కడ ఏమవుతుందంటే అండి, అన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే లాటెక్స్ షీట్లు ఒక రకం తీసుకొచ్చి కటింగ్లు చేసి అవి అమ్ముతూ ఉంటాయి. మేము అట్లా కాదు, ఎన్ని రకాల సైజులు ఉంటే అన్ని రకాలు పెడతాం. ఎందుకంటే 78, 72లోనే ప్రతి ఒక్కళ్ళు 75, 72కి, 70, 60కి, 75, 60కి అన్నిటి దాంట్లో కటింగ్ చేసి అమ్ముతారు. దానివల్ల ఏంటంటే డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు, అన్నిటికీ అదే వాడాలి కాబట్టి వాళ్ళకి లాస్ వచ్చింది కాబట్టి డెన్సిటీ తగ్గించి పెడతారు. మేము అట్లా చేయం అసలు. ప్రతి సైజుకి ప్రతి లాట్ తెప్పిస్తూ ఉంటాం. ఇప్పుడు 84, 72 ఉందనుకోండి, 2 ఇంచెస్ అలా ఉంటేనే మీకు క్వాలిటీ కరెక్ట్గా వచ్చింది. అందరూ స్టిచ్చింగ్ పెట్టి అవడం వల్ల జాయింట్లు వేసి కూడా అమ్మేస్తారు మొక్కలన్నీ. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 84, 72. 84, 72 అంటే 84, 72 బ్లాక్సే దీంట్లో ఉంటాయి. అందరూ ఏం చేస్తారంటే 84, 72 అనగానే వాళ్ళ దగ్గర లేకపోయినా ఆర్డర్ ఒప్పుకొని 6 అడుగు ముక్క జాయింట్ చేసి అమ్మేస్తారు. మేము అసలు జాయింట్ చేయం అసలు. ఏ రకానికి ఆ రకాన్ని తీసుకొస్తాం. ఏదైనా స్టాక్ ఉంటేనే ఆర్డర్ ఒప్పుకుంటాము. 24 అవర్స్లో మాది స్టాక్ డిస్పాచ్ అయిపోవాలి. డైరెక్ట్ కస్టమర్కే కాబట్టి అన్ని హెవీ క్వాలిటీయే మేము పెడతాం. ఇవి కూడా 2 ఇంచెస్ అండి. అవన్నీ 78, 72లో ఉంటాయి. ఇటు పక్క యూనిట్లో అన్ని 75 సైజుల్లో. ఏ లాటుగా ఆ లాటు, ఒక రకం ఒక సైజు, ఒక రకం ఒక సైజు, ఇంచెస్ వైజ్గా రకరకాలు అనమాట. ప్యాకింగ్ యూనిట్ 1లో ఉన్నాము. ఇక్కడ యూనిట్ 1లో ఏముంటాయంటే లాటెక్స్లో ఓపెన్ చేసి చెక్ చేసుకొని ప్యాకింగ్కి వెళ్తాను సిద్ధంగా ఉండే అనమాట. కింద అన్ని 6 ఇంచ్ లాటెక్స్, 4 ఇంచ్ లాటెక్స్లు ఉంటాయి. పైన అన్ని కూడా పియూ ఫోము, హెచ్ఆర్ ఫోము, జేజే ఫోములు, ఇవన్నీ 4 ఇంచెస్ ఫోములు అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. మీరు ఒకసారి చూడండి, అన్ని సైజులు ఏ లాటుగా అలాంటి పెడతాం. అన్ని మిక్సీ కలబంద కొందలాగా పెట్టాం. చిన్నపిల్లలు వచ్చినా కూడా మా దాంట్లో పరుపు ఏదైనా తీయాలన్నా కానీ ఈజీగా ఉంటుంది సైజు. 78, 72నా, 75, 72నా అన్ని సైజుల్లో అన్ని ఫోముల్లో ఒకే చాట్ ఉంటాయి. మనకి కస్టమర్ ఆర్డర్ రాగానే 24 అవర్స్లో డిస్పాచ్ చేయాలంటే ఇంత స్టాక్ మేము పెట్టుకొని అన్ని సైజుల్లో పెట్టుకొని మేము ఇవ్వగలిగితేనే బిజినెస్ అండి. మ్యాక్సిమం 24 అవర్స్లో మేము సప్లై చేసేస్తాం. అలాగే వీటిలో 4 ఇంచ్ లాటెక్స్లో 75లో ఉంటాయి, మళ్ళీ 78లో ఉంటాయి. 6 ఇంచ్ లాటెక్స్లో 78, 72, 6 ఇంచ్ లాటెక్స్, 75, 72, 6 ఇంచ్ లాటెక్స్. ప్రతి సైజులో కూడా అన్ని రకాల సైజుల్లో అన్ని రకాల లాటెక్స్లు పెడతాం. ఈ పైన ఉన్నాయని జేజే ఫోములు, ఈ పైన ఇటు పక్క ఉన్నాయని బ్లూ కలర్లో ఉన్నాయని హెచ్ఆర్ ఫోములు. ఒక కస్టమర్ కూడా మా దగ్గర రిమార్క్ రాకుండా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే మా క్లీన్ అండ్ ప్యాకింగే. ఇంత మటుకి జీరో రిమార్క్ అండి. 4 సంవత్సరాల నుంచి 1,00,000 మంది కస్టమర్లు మేము ఇచ్చుంటాం. యాక్ సిరీస్ కానీ ఏదైనా సరే జీరో రిమార్క్, జీరో కంప్లైంట్. ఒక యాక్ సిరీస్ రాలేదని కానీ, ఒకటి బాగలేదని కానీ ఇంతమటికి లేదండి. అన్ని నీట్గా సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు కనుక మీకు ఎలా అయితే సర్దుకుంటారో నేను అలాగే సర్దుకుంటా. మీరు అన్ని ప్యాకింగ్ యూనిట్లు చూడండి, అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చూడండి, మున్సిపాలిటీ తొట్టిలాగా ఉంటాయి. గంటలో పరిపిస్తూ ఉంటారు, రోజుకు కూడా ఇవ్వలేరు వాళ్ళు. అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే సెలక్షన్ చేసుకోవాలన్నా కానీ కష్టం అండి. ఎందుకంటే క్లాత్లన్నీ గుట్టపోసి ఉంటాయి, ఫోమ్లన్నీ గుట్టపోసి ఉంటాయి. ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే గంట ఇస్తామని చెప్తారు. ప్యాకింగ్ యూనిట్ 1లో ఇక్కడ మెమరీ ఫోమ్స్ ఉంటాయి అన్ని సైజుల్లో. 78, 72, 75, 72, 78, 60 అన్ని సైజుల్లో ఆ మెమరీ ఫోమ్లు ఉంటాయండి. పైన కింద వచ్చేసరికి థాయిలాండ్ లాటెక్స్ గుట్టలాగా ఉండేది, ఏమన్నా క్వాలిటీ ఉండవు. మా దగ్గర థాయిలాండ్ లాటెక్స్ రోజు తెలుసు అనమాట. కానీ కొంతమంది అడుగుతారని తెప్పిస్తాము. థాయిలాండ్ లాటెక్స్, గ్రిడ్ టెక్నాలజీ. పైన 2 ఇంచెస్ పెడతామండి. లాటెక్స్ బరువు కాబట్టి కింద పెడతాం అనమాట. ప్రతి చోట మేము ప్లేస్ వేస్ట్ పోకుండా
నీట్గా గడంచీలు చేపించి కస్టమర్కి ఫాస్ట్గా డెలివరీ ఇవ్వడం కోసం ఇలా ప్లాన్డ్గా నీట్గా సర్దుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి అన్నీ కూడా 3-in-1 లాటెక్స్ అని కొత్తగా వస్తుంది కదండి, దానికి సంబంధించినవి కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. అంటే డెన్సిటీ వైజ్గా లాటెక్స్లు వస్తాయి అన్నమాట. 2 ఇంచెస్లో ఏ సైజుకి ఆ సైజు డెన్సిటీ వైజ్గా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఫ్రాడ్ చేయటం, మోసం చేయటం, ఉదాహరణ బదులు ఒకటి ఇవ్వటం, చెప్పింది చేయకుండా ఉండటానికి కుదరదు అసలు. నేను ప్రతిదానికి జిప్ సిస్టమ్ పెట్టింది అందుకు. ప్రతిదీ మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చిన తర్వాత. అట్లాగే ఎన్ని కాంప్లిమెంట్కి ఇచ్చిన బ్యాడ్లు ఇలా ఉంటాయండి. ఇది కూడా ప్యాకింగ్ 1 యూనిట్లో ఉన్నామండి. ఇక్కడ కూడా 2 టేబుల్స్ ఉంటాయి. ఇక్కడ ప్యాకింగ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఆర్డర్ వచ్చిన వెబ్సైట్లో ఆర్డర్ వచ్చిన 24 hours లోపు మేము డిస్పాచ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే అండి. ఇక్కడ కూడా రీబాండెడ్ ఉంటుంది. ఇక్కడ ఈ సంచులు చూశారు కదండి, ఇవన్నీ ఏంటంటే మనం పరుపు ఆర్డర్ బుక్ చేయగానే దానికి సంబంధించినవి దీంట్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా అప్లికేషన్ వెబ్సైట్లో మీకు ఆర్డర్ బుక్ చేయగానే ఇలా వచ్చేసింది మీ పేరు, మీ ఫోన్ నెంబరు, దీనికి మీకు ఏమేంటి, మీ సైజ్ ఏంటి, మీ బెడ్షీట్లు ఏంటి, కంఫర్టర్ ఏంటి, లాటెక్స్ ఏంటి, రీబాండెడ్ ఏంటి, ఎన్ని ఇంచెస్, సూపర్ సాఫ్ట్ ఎన్ని ఇంచెస్. ఇది పేరు వచ్చేసరికి వెంకట్ర స్వామి, సిటీ వచ్చేసరికి కాకినాడ రూరల్. చూడండి, జనవరి 10వ తారీఖు బుకింగ్ అయిందండి, డిస్పాచ్ 11వ తారీఖు బుకింగ్ అయిపోయింది. ఇక్కడ మా వెబ్సైట్ మీద కూడా చూడండి ఎన్ని సంతకాలు ఉంటాయో. ప్యాకింగ్ ఎవరు చేశారు, ప్యాకింగ్ యాక్సిరీస్ ఎవరు చెకింగ్ చేశారు, బిల్లింగ్ ఎవరు చేశారు, మీతో మాట్లాడిన వాళ్ళు ఎవరు, కస్టమర్ రెఫరెన్స్ ఏంటి, ఈ టోటల్గా చెక్ చేసి ఇక్కడ సంతకం పెడతారండి. ఒక అప్లికేషన్ మీకు రావాలంటే 6 సంతకాలు రావాలి. అందుకని ఒక్కటి 0 కంప్లైంట్ అండి ఇప్పటివరకు. మాకు అది యాక్సిరీస్ రాలేదు, ఆ యాక్సిరీస్ మిస్ అయింది, అది బాగలేదు, ఇది బాగలేదు అనేది లేదు అసలు. ఎందుకంటే ప్రతిదీ కూడా 1కి 6 చెక్ చేసి పంపిస్తాం కాబట్టి మాకు 0 కంప్లైంట్ అనమాట. ఇంకో డిపార్ట్మెంట్ స్టాక్ వచ్చిన చెక్కింగ్ కోసమే ప్రతిదీ చెక్కింగే చూసుకుంటా ఉండేది. ఒక్కటి కూడా మిస్టేక్ కాకూడదు, కస్టమర్ నష్టపోకూడదు, అది మా పాలసీ. ఏదైనా సరే మిగిలిన పీసులు ఉంటాయి వేస్ట్ పోకుండా కస్టమర్కి ఇప్పుడు ఫోమ్ మిగిలితే ముక్కల్లాగా చేసి కస్టమర్కి ఇచ్చేస్తాం, డస్టర్ లాగా వాడుకుంటారు. ఇవన్నీ కూడా చెక్కింగ్ డిపార్ట్మెంట్ పకడ్బందీగా అమలు చేసింది అనమాట. నేను చెప్పినట్టుగా కస్టమర్కి పకడ్బందీగా అమలు చేసి ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు, డబల్ ప్యాకింగ్, త్రిపుల్ ప్యాకింగ్ నీట్గా ఎలా చేస్తున్నారు, పేర్లు ఎలా రాస్తున్నారు, ఇన్ని చెక్కింగ్ డిపార్ట్మెంట్ అండి. ఇలా 4 డిపార్ట్మెంట్లు ఈ ప్యాకింగ్ యూనిట్లో వర్క్ చేస్తూ ఉంటాయి అనమాట. అందుకని మా ఇన్ని లక్షల పరుపులు అమ్మినా కూడా ఒక్కటి రిమార్క్ కూడా లేదు, కంప్లైంట్ లేదు, రిమార్కు లేదు. ఇది మా ప్యాకింగ్ యూనిట్ అండి. కస్టమర్కి వెబ్సైట్లో బుకింగ్ అయినా 24 hours ప్యాక్ చేసి పంపిస్తాం. ఇది వచ్చేసరికి పరుపు ఇక్కడ కటింగ్ అవుతుందండి, గమ్మింగ్ ఎలా అవుతుందో మొత్తం ఇక్కడ చూపిస్తాను మీకు ప్రతిదీ కూడా. మా ప్యాకింగ్ యూనిట్ కూడా చూడండి ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉండిద్దో. లాటెక్స్ కానీ ప్రతిదీ క్వాలిటీ, హై క్వాలిటీ, రీబాండెడ్ కానీ ప్రతిదీ హై క్వాలిటీ వదులుతామండి. అందుకనే మా దగ్గర కస్టమర్లు ఎక్కడెక్కడి నుంచో మా దగ్గర కొనడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఎందుకంటే మా ప్యాకింగ్ యూనిట్లో చిన్న మరక కూడా పడకుండా మేము పంపించడానికి కారణం, మా జిప్పు ఓపెన్ చేసి చూస్తే చిన్న మరక ఉన్నా సరే కస్టమర్ ఒప్పుకోరు. అన్ని కంపెనీలు, పరుపుల కంపెనీలు చూడండి ఎలా ఉంటాయంటే మురకాల పక్కన చెత్త కుప్పలు ఉన్నట్టు ఉంటాయి. ఫోములు అలాగే పడేస్తారు, క్లాత్లు అలాగే పడేస్తారు. అసలు ఒకడు కాలేజ్ తొక్కుతుంటాడు, ఒక నీళ్లు పెట్టి ఖరాబ్ చేస్తుంటాడు, వాళ్ళు బస్సు ఎక్కిస్తారు, వాళ్ళు లారీ ఎక్కిస్తాడు. ఆ పరుపులు ఏం చేస్తారు నాకు అర్థం కాల, చెప్పులతో తొక్కుతారు, షూ వేసి తొక్కుతున్నారు. ఆ పరుపుల మీద మరకబడిద్ది కదా, అంటే వాళ్ళు స్టిచ్చింగ్ చేసి పంపిస్తారు కాబట్టి ఎట్లా ఉన్నా సరే కస్టమర్ తీసుకుంటారని వాళ్ళకి ఒక ధైర్యం అనమాట. అసలు మేము అలాంటి పని చేయం, అసలు పర్ఫెక్ట్గా ఉంచుతాం. క్వాలిటీ అంటే ముందు నీట్నెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, తర్వాతే క్వాలిటీ. నీట్గా ఉండాలి, ఎందుకంటే పరుపు మీద కొన్ని సంవత్సరాల పాటు మనం పనుకుంటాం. ఆ పనుకున్నప్పుడు లోపల ఏదైనా మట్టి ఉన్నా, డస్ట్ ఉన్నా, ఫంగస్ ఉన్నా, ఏదైనా మా దాంట్లో చిన్న ఎలుక కానీ, బల్లి కానీ, బొద్దింక కానీ, చీమ కూడా ఉండదండి, అంత నీట్గా ఉంచుతాం. అవన్నీ పరుపు లోపలే ఉంటాం మీరు తీసుకున్న పరుపుల్లో, కంపెనీ పరుపుల్లో. ఎందుకంటే అవన్నీ పట్టించుకోరాళ్ళు, అంత నీట్గా లేకపోయేసరికి అవన్నీ వరస్ట్గా అయిపోతాయి. ఆ పరుపు లోపల ఏదైనా మరకన్నా ఏదైనా మీరు జీవితకాలం దాని మీద పనుకోవాల్సిందాక. ఇక్కడ వచ్చేసరికి ప్యాకింగ్ యూనిట్లో బరువు ఎక్కువ కాబట్టి రీబాండెడ్లు వెంటనే దగ్గరగానే పెట్టుకుంటామండి. ఇది అంటే ప్యాకింగ్ యూనిట్లో ఎప్పటికప్పుడు ఫుల్ చేసుకుంటూ ఉంటాం, స్టాక్ గోడౌన్ నుంచి ఇక్కడ ఫుల్ చేసుకుంటాం. ఇది 75-48, ఇది గమ్మింగ్ లేకుండా అడిగారు కస్టమర్ గమ్మింగ్ లేకుండా అడిగారు కాబట్టి ఇదిగోండి, ఇది లాటెక్స్, ఇదేం రీబాండెడ్. చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఉంటుందో, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. జిప్ కవర్ కానీ, జిప్ కవర్ మీద కూడా మన లోగో వచ్చేస్తుంది. ఇప్పుడు హెవీ జిప్ కవర్లు వాడుతున్నాం. అలాగే దీనికి ఒక టాపర్ ఇస్తున్నాం. ఇదిగో టాపర్, ఇప్పుడు ఎన్ని తొడిగి మళ్ళీ ఇంకో ఫోటో పెడతాను. ఇది టాపరు, కంఫర్టర్ చిన్నది కాబట్టి చిన్న కంఫర్టర్ వస్తుందండి. లాటెక్స్ పిల్లోస్ 4x6 అయినా 2 లాటెక్స్ పిల్లోస్, ఒరిజినల్ లాటెక్స్ పిల్లోస్ ఇస్తాం. ఈ వాసన చూస్తుంటే అద్భుతంగా ఉంటుంది. ఇసినోఫిలియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు లాటెక్స్ పిల్లోస్ వాడితే రాను కూడా రావు. అలాగే బెడ్షీట్ చూడండి, ఎక్సలెంట్ క్వాలిటీ.
అలాగే డస్టర్ మన దగ్గర మొక్కలు మిగులుతాగా వేస్తూ ఉంటాము. ఇదైనా ప్రొటెక్టర్. ఇదంతా కలిపి మళ్ళీ ఇప్పుడు ప్యాకింగ్ అయినాక మీకు ఎలా ఉందో చూపిస్తాను వీడియో. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఒకటి మీకు ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలండి. ఇప్పుడు ఈ లాటెక్స్ ఇలా ఉంది కదా, గమ్మింగ్ చేయకుండా వచ్చినప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్లో ఇలా జరిగిద్ది కొద్దిగా పైకి కిందకి. మీరు వచ్చిన తర్వాత ఒకసారి జిప్పు తీసి ఇలా సరి చేసుకుంటే సరిపోయింది. ఇలా సరి చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా లూజ్గా ఇట్లాంటి కొద్దిగా లూజ్ వచ్చింది. మళ్ళీ ఇలా లోపలికి వెళ్ళిద్ది. లాటెక్స్లో సాగే గుణం ఉండిద్ది కాబట్టి మీరు కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈమె టాపర్ సెట్టింగ్ చేసుకుని మళ్ళీ ఇంకెప్పటికీ కదలదు, ఇట్లాగే ఉండిపోయింది. ఇలా జిప్ వేసేసుకుంటే ఇంకెప్పటికైనా సరే ఇట్లాగే ఉండిపోయింది. మీకు చూడండి, ఇలా జిప్పు వేసుకోవటం వల్ల 4-5 లాభాలు ఉన్నాయండి. మీకు మొన్న కూడా చెప్పాను. దీనికి లాక్ వేసుకుంటే దీని లోపల డాక్యుమెంట్స్, ఆధార్ కార్డులు, మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఇంపార్టెంట్ ఏమైనా పేపర్స్ పెట్టుకోవచ్చు. జిప్పు తాళం తీసేసి దీని లోపల పెట్టేసుకొని ఇలా జిప్పు వేసేసుకోవచ్చు. తర్వాత మ్యాగ్నెటిక్ పరుపు చేసుకోవచ్చు. దీన్ని ఇట్లా మ్యాగ్నెటిక్స్ పెడితే మ్యాగ్నెటిక్ పరుపు అయిపోయింది. లాకర్ పెట్టి కానీ లాకర్ పెట్టి చేసుకోవచ్చు. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి హోమ్ మేకింగ్ పెట్టి వల్ల. మీరు ఇంటికి వచ్చినాక మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు, రీబాండెడ్ వచ్చిందా, లాటెక్స్ వచ్చిందా, కరెక్ట్గా ఉందా లేదని చూసుకున్న తర్వాత ఇలా జిప్ వేసేసుకొని మీరు గమ్మింగ్ లేకపోయినా సరే మనం ఇలా టాపర్గా ఇలా ఎలాస్టిక్ ఉండిద్ది, అది వేసేసుకుంటే మీకు కదలకుండా ఉండిద్ది. తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదని. ఇది వచ్చేసరికి ప్రొటెక్ట్, ఇది వచ్చేసరికి బెడ్షీట్. చూడండి ఎంత హెవీ క్వాలిటీ ఉందో. వరం అనే బ్రాండ్తో వస్తున్నాయి ఇప్పుడు ప్రొటెక్టర్ల బెడ్షీట్లు కూడా, హెవీ క్వాలిటీ అనమాట. ఈ బెడ్షీట్ ఇలా తుడిగిన తర్వాత ఇది 14 అంగుళాలు డ్రాప్ వరకు ఇస్తున్నాం. బెడ్షీట్ మీరు లోపల పంపించాలి, లేకపోతే లూజ్ వచ్చింది అనుకుంటారు మీరు. అంటే మీరు కొన్నది 6 అంగుళాల పరుపు, కానీ మేము 14 అంగుళాల పరుపుకైనా సరిపోయే విధంగా ఇస్తాం అనమాట. తర్వాత ఇప్పుడు ఇలా పిల్లోస్ వేసేసుకొని ఇలా ఏసీ కంఫర్టర్ మీకు ఇచ్చే కాంప్లిమెంట్ అన్నీ కూడా పరుపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బెడ్షీట్ మేము కలర్ ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే, కస్టమర్ ఎన్ని రోజులు వాడినా కూడా మాపుకు ఆగాలనే ఉద్దేశంతో మేము సెలెక్ట్ చేసుకుంటాం. మేము తెలుపు రంగు బెడ్షీట్లు అయితే రేటు తక్కువే, చూడటానికి లుక్ ఎక్కువ ఉంటాయి, కానీ కస్టమర్ మాపుకి ఆగదు. చిన్న మరకబడ్డ తర్వాత కనబడిద్ది, ఎక్కువ వాషులు రాదు. ఇదైతే ఎన్ని వాషులు వేసినా కూడా కలర్ డల్ అవ్వదు, మరక కనబడదు, చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది. కలర్ కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది. మీరు చాలామంది నచ్చట్లేదు అంటారు కొంతమంది, బెడ్షీట్ కాడే నాకు వచ్చిద్ది. దానికి నేను చెప్పే ఇదన్నమాట. దీంట్లో కలర్ సెలెక్షన్ పెట్టాలంటే చూశారు కదా, మా ప్యాకింగ్ యూనిట్ చూశారు కదా, ఎన్నో రకాల పర్పుల్ సైజులకి అన్ని రకాల యాక్సిరీస్ అన్నీ మళ్ళీ కలర్స్ ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట. అందుకని మేము ఉన్న దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చేసి మేము వేస్తున్నాం. రీబాండెడ్ లాటెక్స్ వల్ల ఎంత కంఫర్ట్గా ఉంటుంది అంటే పడుకుంటే, మేము పడుకునే పరుపు అంటే క్లీన్గా ఉంచుతాం అనమాట. అన్ని యాక్సిరీస్ కానీ దీనికి ఇచ్చే అన్నీ కూడా సాఫ్ట్గా స్మూత్గా హై క్వాలిటీ ఇస్తాం. అప్పుడు పరుపు ఎంత ముఖ్యమో యాక్సిరీస్ కూడా అంత హెవీ క్వాలిటీ ఇస్తేనే ఉపయోగం అనమాట. మా ప్యాకింగ్ యూనిట్లో 4 డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తూ ఉంటాయండి. ఒకటి R&D, అంటే కస్టమర్కి ఎలాంటి యాక్సిరీస్ ఇవ్వాలి, ఎలాంటి క్వాలిటీ ఇవ్వాలి, ఎలాంటి పరుపులు ఇవ్వాలి, దీని గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎన్నో రకాల యాక్సిరీస్ అండి. మేము 10-15 రకాల యాక్సిరీస్ కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాము. అంటే మేము ఎప్పుడు R&D ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు క్వాలిటీ చెకింగ్ అన్నీ వెరిఫికేషన్ చేస్తా, ప్రతిదీ కూడా ఒక సర్టిఫికేట్ ద్వారా ప్రతిదీ చెకింగ్కి పంపిస్తాం. అందరూ లారీలు బస్సులు ఎక్కించి కాదండి, మేము అన్ని సర్టిఫికేట్ చెకింగ్ పంపిస్తాం. లాటెక్స్ వచ్చింది, బెంగళూరులో ఉండిద్ది ఒక చెకింగ్ ల్యాబ్, అక్కడ పంపిస్తే లాటెక్స్ చెకింగ్ నుంచి మనకి రిపోర్ట్ వచ్చింది. ఫోములు కూడా అలాగే వచ్చింది, క్లాత్తో సహా. ఇప్పుడు బెడ్షీట్లు మేము 210 TC అంటాం, మా దగ్గర రిపోర్ట్ ఉంటేనే మేము మీకు చెప్పగలుగుతాం, లేకపోతే చెప్పం. అన్నీ కూడా అంతే అండి, ప్రతిదీ టాపర్ కాడి నుంచి బెడ్షీట్, ప్రొటెక్టరు అన్నీ కూడా ల్యాబ్కు పంపించి ల్యాబ్ టెస్ట్ ద్వారానే మేము మీకు అమ్ముతాం అనమాట. అందుకని ఇంత గ్యారంటీగా చెప్పగలుగుతాం యాక్సిరీస్ కానీ ఏదైనా సరే హెవీ క్వాలిటీ అని. అలాగే ఇదంతా R&D డిపార్ట్మెంట్ చూసుకుంటూ ఉండేది. ఇప్పుడు కస్టమర్ బుకింగ్ అండి, రీబాండెడ్ లాటెక్స్ సూపర్ సాఫ్ట్, మధ్యలో సూపర్ సాఫ్ట్ అడిగారు. మొత్తం 3 కాంబినేషన్లో వేసాము. అన్ని గమ్మింగ్ అడిగారు వాళ్ళు. ఇందాక పరుపైనా కటింగ్ చేసిన పరుపైన గమ్మింగ్ లేదు, వీళ్ళైనా గమ్మింగ్ అడిగారు. ఎవరు ఇష్టం వాళ్ళది. మేమైనా గమ్మింగ్ చేసినా చేయకపోయినా సేమ్ ప్రైస్, మేము ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు. అక్కడ ఆప్షన్ పెట్టాం వెబ్సైట్, గమ్మింగ్ కావాలంటే ఎస్ అని పెట్టండి, గమ్మింగ్ చేసి పంపిస్తాను అని పెట్టాం. గమ్మింగ్ వద్దు అంటే నో అని పెట్టండి, గమ్మింగ్ చేయకుండా పంపిస్తాం. అయితే ఇక్కడ ఒక కస్టమర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, గమ్మింగ్ లేని దానికి కొద్దిగా చిన్న వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో మీకు పరుపు రాగానే మీ రీబాండెడ్ లాటెక్స్ జరిగిద్ది గమ్మింగ్ లేకపోతే. అది ఒక్కసారి చేసుకుంటే గమ్మింగ్ లేకపోయినా ఒకటే, మళ్ళీ మనం పనుకున్నప్పుడు ఏం జరగదు. అలాగే మనం ఇచ్చే యాక్సిరీస్ అన్నీ కూడా పరుపుని కదలనీయకుండా కూడా చేస్తాయి. అందుకని గమ్మింగ్ ఉన్నా లేకపోయినా ఒకటే అనమాట. ఇంకొకటి ఉండిద్దండి, రీబాండెడ్ అనేసరికి గట్టి మెటీరియల్, లాటెక్స్ అనేసరికి స్మూత్ మెటీరియల్. ఒక అంగుళం కావాలంటే యువతలకు జరపచ్చు, ఒక అంగుళం అవతల లోపలికి నెట్ అయిపోద్ది. గమ్మింగ్ చేయకపోతే ఇది ఒకటి గుర్తుంచుకోవాలండి, ఒక అరంగుళం, పావు అంగుళం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు.
మీరేం చేయాలి, దాన్ని తక్కువ వస్తే సాగదీసుకోండి, సాగిద్ది. ఎక్స్ట్రా వస్తే లోపల నెట్టుకొని లోపలికి వెళ్ళిపోద్ది. ఇది ఒకటి కనిపెట్టుకోవాలి. ఇవన్నీ కాదు మాకు ఎందుకు లేదంటే గమ్మింగ్ చేసేమని గమ్మింగ్ చేసేస్తాం, మేము ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయట్లేదు. పెద్ద వయసు వాళ్ళైతే కంపల్సరీ గమ్మింగ్ చేయించుకోండి. చిన్న వయసు వాళ్ళైతే మాత్రం గమ్మింగ్ లేకపోయినా మీకు నేను చెప్పిన వీడియోలు అర్థమవుతాయి కాబట్టి దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఫ్యూచర్లో ఏదైనా మార్చుకోవచ్చు, ఏ అడ్జస్ట్మెంట్ ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్సైట్లో మాకు బుకింగ్ రాగానే ఇలా అప్లికేషన్ వచ్చిందండి. ఇలా వచ్చిన అప్లికేషన్ని మేము ప్రతిదీ చెక్ చేస్తాం. చెక్ చేసి ఏ సైజు ఇక్కడ టేప్ పెట్టి కొలుస్తాం. బెడ్షీటు, ప్రొటెక్టరు, టాపరు, లాటెక్స్ పిల్లోస్, అలాగే ఆన్లైన్లో బుక్ చేసినా కూడా ఏసీ కంఫర్టరు. ఈ స్పాంజ్ మొక్క ఏందని అడగచ్చు మీరు. ఇదేంటంటే మా దగ్గర ఫోముల్లో మొక్కలు మిగులుతాయి కదండి, ఏ రోజుకి ఆ రోజు మొక్కలు మిగిలిందని ఇలా స్పాంజ్ మొక్కలాగేస్తాయి. ఎందుకంటే కస్టమర్లు దేనికి దానికి వాడుకుంటారు, డైనింగ్ టేబుల్ దగ్గర, కిచెన్ దగ్గర వాడుకుంటారు. మామూలుగా వాళ్ళ డస్టర్ ఒక 2 రోజులకి 3 రోజులకి వారానికి చెడిపోయింది. మా డస్టర్ నెల 2 నెలలు కూడా ఉన్నా కానీ ఏం కాదు, ఎందుకంటే మంచి క్వాలిటీ వాడటం వల్ల. ఇట్లాగన్నా మన క్వాలిటీ తెలిసిద్ది కస్టమర్కి. అట్లాగే ఏదైనా కాంప్లిమెంట్ ఉంటే కాంప్లిమెంటు, అలాగే జిప్ కవరు ప్రతిదీ చెక్ చేసిన తర్వాత ఈ ప్యాకింగ్ వాళ్ళు మళ్ళీ చెకింగ్ సంతకం పెడతారండి. అందుకని 0 మిస్టేక్స్ అండి. దీనికి తోడు మా దగ్గర సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది ఏమేమి ప్యాకింగ్ చేసాం ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు జిప్ కవర్ వేసేసాను, దీని మీద టాపర్ వేసేసాను, మళ్ళీ దీని మీద ఒక ప్రొటెక్టర్. ఎందుకంటే ప్రొటెక్టర్ చూసారు పీవీసీ కోటింగ్ ఎంత క్వాలిటీ ఉండిద్దా. దీని మీద అలాగే మళ్ళీ బెడ్షీట్, ఇదిగోండి ఇలా బెడ్షీట్ కూడా తొడిగేసాం. బెడ్షీట్ కూడా తొడిగేసిన తర్వాత మళ్ళీ దీనికి కవర్ వేసేసి మళ్ళీ 2 గోతాలు వేసి కొడతాం. ఫస్ట్ గోతం ఏంటంటే టైట్కి కొడతాం, రెండో గోతం కొద్దిగా లూజ్కి కొడతాం. ఎందుకంటే హుక్ వేయద్దని మనం రాసినా కూడా, హుక్ వేసినా కూడా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం పైన గోతం లూజ్గా ఉంటే హుక్ వేసినా పై గోతమే చినిగిద్ది, కింద గోతం చినగదు. ఇదిగోండి పరుపుకి ప్రతి దానికి మేము ఇలా కవర్ తొడుగుతామండి. ఫస్ట్ ఇది నీళ్లు పట్టగానే తడవకుండా ఉండటం కోసం, ట్రాన్స్పోర్ట్ ఎలాంటి బ్రేకేజ్ రాకుండా ఉండటం కోసం ముందు ఈ కవర్ తొడుగుతాం. పీపీ కవర్ అంటారు దీన్ని. ఇది కూడా మందపాటి కవర్ తొడుగుతాం. ఇది మనకే పరుపుల కంపెనీ వాళ్ళు ఫోములతో పాటు రీబాండ్తో పాటు వస్తే వాటికి ఏది వస్తే అది వేసేస్తాం. అంతేగాని లాటెక్స్కి ఈ కవర్ రాదు, బ్రాండ్ అనేది రాదు, వరం అనేది దాంతో వస్తుంది అనమాట. అట్లాగే దానిపైన ఈ గోతం తొడుగుతాం. ఈ గోతాన్ని కుట్టేస్తాం, ఇది గట్టిగా కొడతాం, టైట్గా కొడతాం. దీనిపైన కుట్టే గోతం మాత్రం లూజ్గా కొడతాం. ఎందుకంటే హుక్ వేసినప్పుడు పై గోతానికే పడిద్ది, రెండో గోతానికి ఇబ్బంది కలగకుండా ఉంటాయి. మా ప్యాకింగ్ యూనిట్ కానీ మా ప్యాకింగ్ స్టైల్ ఇవన్నీ చూసి ఎన్నో యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు, వాళ్ళు కూడా చేస్తారు. చేసినా కానీ కాపీ కొడతారని నేను ఎప్పుడు కూడా చెప్పకుండా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ కస్టమర్ బాగుండాలి. ఇప్పుడు వాళ్ళు కూడా 2 ప్యాకింగ్లు చేసి ఒకటి గట్టిగా ఒకటి లూజ్గా కుట్టారనుకోండి, కస్టమర్ ఓవరాల్గా లాభ పొందుతాడు. మా దాంట్లో రహస్యం అనేది ఏం లేకుండా అన్నీ బట్టబయలు చేయించడానికి కారణం కూడా అదే, ఓవరాల్ కస్టమర్కి ఉపయోగం అనమాట. ఇదిగోండి ప్యాకింగ్ అయిపోయినాక బెడ్లు ఇలా ఉంటాయండి. ప్రతిదీ కూడా డబల్ ప్యాకింగ్ చేస్తాం, కవర్తో ప్యాకింగ్ చేస్తాం, డబల్ ప్యాకింగ్ చేసి మీ అప్లికేషన్ కూడా దీని మీద అతికిస్తాం. ఇదిగోండి ఇక్కడ ఎట్లా రాసాం చూడండి, అడ్రస్ ఏం రాసాం, మహబూబ్ నగర్ బాలకృష్ణ గారు, మేము ఎన్నింటికి ప్యాక్ చేసింది, మీ నెంబర్, అప్లికేషన్ నెంబరు, ఏ టేబుల్లో చేసింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత కరెక్ట్గా రాస్తామో. యాక్సిరీస్ అన్ని గ్రే కలర్లో ఏంటంటే ట్రై చేయండి, కస్టమర్ రిఫరెన్స్ పెట్టారు, అది రాసాము. అట్లాగే బిల్లింగ్ ఎవరు చేశారు, చెక్కింగ్ ఎవరు చేశారు, ప్యాకింగ్ ఎవరు చేశారు, సేల్స్ మ్యాన్ ఎవరు, ప్రతిదీ కూడా క్లారిటీగా రాస్తామండి. మొత్తం ఎన్ని సంతకాలు, 6-7 సంతకాలు ఉంటాయండి. ప్రతి పరుపు మా దగ్గర నుంచి వెళ్ళాలంటే ఇప్పటివరకు 6-7 సంతకాలు అండి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 2-3 సంతకాలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ పేరు, కస్టమర్ అడిగిన ఎనీ పర్సనల్ రిక్వెస్ట్ కూడా ఇక్కడ వేస్తామండి. సాధ్యమైనంత వరకు ట్రై చేస్తాం అనమాట, వాళ్ళు చెప్పిన రిక్వెస్ట్ ఏదైనా చేయడానికి కూడా. ఎక్కడ కూడా 0 మిస్టేక్ రావడానికి మా పరుపులు మెయిన్ ఇదేనండి. మళ్ళీ దీనిపైన గోతానికి హుక్ వేయకూడదని, నీళ్లు పడకూడదని, సేఫ్టీగా తీసుకెళ్లాలని కూడా మేము ఫోటో పెట్టి డో నాట్ యూజ్ హుక్స్ అని కూడా పెడతాం. ఫస్ట్లో కొద్దిగా హుక్ వేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చిందని, హుక్ వేసిన ప్రాబ్లం లేకుండా ఉండటానికి 2 గోతాలు తొడుగుతున్నాం. ఒక గోతమైనా టైట్గా కొడతాం, పై గోతం లూజ్గా కొడతాం. హుక్ వేసిన పై గోతానికే పడిద్ది, కింద గోతానికి టచ్ కూడా చేయదు. మళ్ళీ దాని కింద కవర్ ప్యాకింగ్ ఉండిద్ది. ఇంత పకడ్బందీగా ప్యాకింగ్ చేసి అట్టలు వేసి ప్యాకింగ్ చేసి పంపిస్తాం అనమాట. ఎక్కడైనా సరే చూడండి, మా ప్యాకింగ్ యూనిట్లో చిన్న మరక కానీ చిన్న డస్ట్ కానీ ఎక్కడా కూడా ఏం ఉండదండి. ప్యాకింగ్ యూనిట్ అంటే ఇలా ఉండాలండి. ఎందుకంటే పరుపు అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ ఎన్నో సంవత్సరాలు ఉంచుకోవాలి. నేను సపోజ్ మీ పరుపు లోపల ఏదో మట్టో డస్టో లేకపోతే ఏదైనా ఉంచి పంపించాను, మీ జీవితకాలం దాంట్లో పనుకోవాలి కదా, ఆ వాసన మీరు భరాయించాలి కదా. కొన్ని పరుపుల్లో బల్లులు చచ్చిపోయినవి ఉంటున్నాయి, బొద్దింకులు ఉంటున్నాయి, ఎలుగు చచ్చిపోయినవి కూడా ఉంటున్నాయి. అసలు మాకు ఆశ్చర్యం వేసే ఉంటుంది. మా కస్టమర్లు చెప్తూ ఉంటారు, మేము పలానా పాలకి పరుపు ఉన్నాను, వాసన వస్తుంది, దాన్ని చించి చూస్తే ఎలుగు చచ్చిపోయిందని చెప్పారు. మా పరుపులు ఎక్కడా కూడా చిన్న మరక లేకుండా ప్రతి బిల్డింగ్లో ప్రతి ఫ్లోర్లో కూడా నీట్గా మెయింటైన్ చేస్తామండి. కస్టమర్ పరుపుని నా పరుపులాగా అనుకుంటాను కాబట్టి నేను ఇంత క్లీన్గా మీకు ఇవ్వగలుగుతున్నాను. క్లీనింగ్ డిపార్ట్మెంటే మా దాంట్లో పెట్టాను. రోజు ప్రతిదీ క్లీనింగ్ చేయాలి, ప్రతి చోట శుభ్రం చేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, మట్టి అనేది లేకుండా
ఎలాంటి సూక్ష్మజీవులు రాకుండా ఎప్పుడు కూడా మేము నీట్గా ఉంచుతాం అనమాట. ఈ క్లీనింగ్ డిపార్ట్మెంట్గా మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కస్టమర్కి కరెక్ట్గా నీట్గా కావాలి, గోతాలతో సహా అన్ని నీట్గా ఉండాలి. అసలు కవర్తో సహా రీబాండెడ్ కానీ లాటెక్స్లు కానీ చిన్న మరక కూడా ఉండకుండా మేము చూసుకుంటాం. ప్యాకింగ్ యూనిట్లోని కరెంటు గురించి ప్యానల్ బోర్డు, మేము వాడినటువంటి కొత్త లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏంటి అన్ని దాని గురించి క్లారిటీగా చెప్తా అండి. ఇక్కడ వచ్చేసరికి ఇలా కరెంటు బయట నుంచి పీసీ మీటర్లోంచి ఇలా 2 వైర్లు వస్తాయండి. ఈ 2 వైర్లు కూడా 2 స్టెబిలైజర్లకు వస్తాయి. ఒకటి వచ్చేసరికి మిషనరీ స్టెబిలైజరు, ఒకటి వచ్చేసరికి బిల్డింగ్ స్టెబిలైజరు. ఈ 2 ఏంటంటే ఒక 3 ఫేస్, ఒక సింగిల్ ఫేస్ స్టెబిలైజర్స్. కరెంట్ అప్ అండ్ డౌన్ వస్తే ఇక్కడ ఆపేసింది, లోపల దాకా రానిది అనమాట. 3 ఫేస్ దాంట్లో ఏముంటాయంటే 2 లిఫ్ట్లు ఉంటాయండి మా దగ్గర. 2 లిఫ్ట్లు, మిషనరీ ఉంటాయి, కటింగ్ మిషన్లు ఇలాంటివన్నీ కూడా 3 ఫేస్లో ఉన్నాయని కూడా ఒక స్టెబిలైజర్ మీద రన్నింగ్ అయింది. దాని నుంచి ప్యానల్ బోర్డుకి వచ్చిందండి. ఇది వచ్చేసరికి ప్యానల్ బోర్డు అండి. మాది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క చేంజ్ ఓవర్ స్విచ్ అనమాట. దీన్ని ప్యానల్ బోర్డు అంటారు. ఇది మొత్తం కూడా మేము బస్ బార్ సిస్టమ్తో చేసాం అనమాట. బస్ బార్ సిస్టమ్ అంటే టోటల్గా వైర్ కాకుండా కాపర్ బద్దలతో చేసేసాం లోపల వైపు. దానివల్ల కరెంట్ అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్, లూజ్ కాంటాక్ట్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, ఎత్తు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. ప్రతిదీ కూడా ఎంత కరెంట్ వస్తుంది ఏంది అనేది ప్రతిదీ కూడా క్లీన్గా చేసాం. ఇది వచ్చేసరికి కెపాసిటర్స్. మనం కరెంట్ వాడుకునే దాన్ని బట్టి కెపాసిటర్లు ఆన్ అవుతాయి, ఆటోమేటిక్ కెపాసిటర్ అనమాట. మనం 5 kV వాడితే 5 kV కెపాసిటర్ ఆన్ అవుతుంది, 10 kV వాడితే 10 kV, 50 kV వాడితే 50 kV కెపాసిటర్లు. అట్లా 100 kV కెపాసిటర్ వరకు దీంట్లో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కరెంటు వైర్లు కేబుల్ ద్వారా నడిపాం. ప్రతి ఫ్లోర్ కూడా కేబుల్ ద్వారా నడిపాం. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అక్కడికి వెళ్ళంగానే మళ్ళీ అక్కడ ప్రతి ఫ్లోర్లో ఒక ప్యానల్ బోర్డు ఉంటుంది. డీపీ బాక్స్ అంటారు, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అంటారు. ప్రతి ఫ్లోర్లో కూడా ఇలా డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంటుంది అండి. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ వెళ్ళిపోయి మొత్తం ఆర్సీబీ తోటి మనం బిల్డింగ్ మొత్తం నడిపామండి. ఎందుకంటే కరెంట్ ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినా సరే ఆటోమేటిక్గా పడిపోయింది. ఎక్కడ కూడా షాక్ కొడతాం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అనమాట. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆర్సీబీ పడిపోయింది. ఇవన్నీ ఆర్సీబీలు అనమాట. ఇది వచ్చేసరికి చేంజ్ ఇవ్వరండి. కరెంటు పోయినప్పుడు జనరేటర్ మీద వాడుకోవడానికి చిన్న చేంజ్ ఇవ్వరు, పెద్ద చేంజ్ ఇవ్వరు. పెద్ద ప్యానల్ బోర్డులోనే పెట్టేసాం. చిన్న జనరేటర్కి అయితే ఇది, పెద్ద జనరేటర్కి అయితే పెద్దది. ఈ చేంజ్ ఇవ్వాలి పెద్దది. అలాగే ప్రతిదీ మేము కేబుల్ తోటే నడిపామండి. ప్రతి బిల్డింగ్లో కూడా ఇన్వర్టర్ కూడా కేబుల్ తోటే నడిపాం. ఎందుకంటే కేబుల్తో నడిపితేనే ఎర్త్ కరెక్ట్గా ఉండాలండి. ఎర్త్ కరెక్ట్గా ఉండాలి. కామన్ కూడా న్యూట్రల్ అన్నీ కూడా ఏటుగా అయ్యి ఉండాలి. ఏ ఫేస్కి ఆ ఫేస్ సపరేట్గా ఉండాలి. ఓదానికి కూడా కనెక్షన్ కానీ కలిపితే ఆర్సీసీబీ పడిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే తెలియదు. బిగించేటప్పుడు కొద్దిగా ఖర్చు అయినా కానీ తర్వాత మనం యూజ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. కరెంటు ఫ్లక్చువేషన్స్ రావు, ఎర్త్ పర్ఫెక్ట్గా వెళ్తుంది, న్యూట్రల్ కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల ఏమైతే ఎప్పుడైనా ఏదైనా వైర్లు కనుక 2 ఎర్తేనే అనుకోండి పడిపోయింది, ట్రిప్ అయిపోయింది. అది పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ప్రతి ఫ్లోర్ మేము కేబుల్తో నడిపామండి. ఏ ఫ్లోర్లో అయినా సరే కేబుల్ ట్రైలు నడిపేసాం. ప్యానల్ బోర్డు కాడి నుంచి కింద నుంచి ప్రతి ఫ్లోర్కి కేబుల్ ట్రైలు నడిపాం. దాంట్లోనే ఇన్వర్టర్ వైరు, దాంట్లోనే కామన్ వైరు, దాంట్లోనే ఫైర్ వైరు, దాంట్లోనే సిటీ కేబుల్ వైరు, దాంట్లోనే కెమెరా వైరు, దాంట్లోనే ఫోన్ వైర్లు, దాంట్లోనే ఇంటర్కమ్ వైరు, దాంట్లోనే ఇంటర్నెట్ వైరు, ప్రతిదీ కూడా కేబుల్ ట్రైలు నడిపేసాం. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో లోడ్ ఏదైనా పెంచుకోవాలన్నా, లోడ్ ఏదైనా తగ్గించుకోవాలన్నా కన్సిడర్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అండి. షోరూములకి, ఇండస్ట్రీస్కి 100% ఇదే బెస్ట్ అండి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు కూడా కొన్ని చోట్ల కేబుల్ ట్రైలు నడుపుతారు. ఇంటి లోపల మాత్రం కన్సిడర్ చేస్తారు. బాక్స్లని కూడా ఒకటి ఇంటర్నెట్కి, ఒకటైనా ఇంటర్కామ్ ఫోన్కి, ఒకటి ఫైర్కి, ఒకటి వచ్చేసరికి సీసీ కెమెరాలకి. అట్లాగే మా సీసీ కెమెరాలు కూడా చూడండి, టీవీలో పెట్టండి, ఎంత నీట్గా ఉంటుంది మా ప్యాకింగ్ యూనిట్. కానీ ఎక్కడ కూడా చిన్న మరక కానీ చిన్న గీత కానీ మా బిల్డింగ్లో ఎక్కడ చిన్న మరక కూడా పడదండి. ఈరోజు మా బిల్డింగ్లో కరెంటు తక్కువతోటి లైటింగ్ లోపలికి ఎలా వచ్చింది అనేది మీకు క్లారిటీగా చెప్తానండి. ఇప్పుడు మనకి వెలుతురు రావాలి కానీ వాన పడ్డప్పుడు నీళ్లు రాకూడదు. గోడౌన్ ప్యాకింగ్ యూనిట్ కాబట్టి లోపల నీళ్లు రావాలి. అట్లాగే ఇక్కడ ప్యాకింగ్ యూనిట్లో షట్టర్లు పెడతాం వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్. ఎందుకంటే లేడీస్ ఉంటారు, పైకి ఎత్తటం దించటం కష్టమైంది. అందుకని డోర్లు పెట్టాం. డోర్లు పెద్ద డోర్లు పెడితే స్టాక్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్ని డోర్లు కూడా 4 ఫోల్డింగ్లు 6 ఫోల్డింగ్ డోర్లు పెట్టేసాం. దానివల్ల కొద్దిగా ఇప్పుడు కట్టేటప్పుడు ఖర్చు పెరిగినా కూడా వాడుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. అలాగే విండోస్ కూడా అన్ని యూపీవీసీ విండోస్ పెట్టేసాం. మనకి వెలుతురు వచ్చింది, వాటర్ అనేది రాదు. ఒకవేళ వాటర్ వచ్చినా కూడా గట్టులా కట్టాం అనమాట. ఈ గట్టు లోపలే నీళ్లు పడిపోతాయి, గట్టు లోపల నీళ్లు రావన్నమాట. ఎంత వాన పట్టి నీళ్ళు మర్చిపోయినా సరే డోరు. అందుకే అలా పకడ్బందీకి చేసాం. చుట్టూతో కూడా వెంటిలేషన్కి రావాలి. కరెంట్ ఆదా చేసిన వాళ్ళు అవుతాం, పొల్యూషన్ కూడా ఆదా చేసిన వాళ్ళు అవుతారనే ఉద్దేశంతో
నేను ఆ విధంగా కిటికీలు కానీ తలుపులు కానీ షట్టర్ లేకుండా చేశాను అనమాట. లిఫ్ట్ రూమ్లు కూడా చూడండి ఎంత నీట్గా ఉంచుతాను. డాబా పైన కూడా నీట్గా ఉంచుతాను అనమాట. ఎక్కడ కూడా లిఫ్ట్లో కూడా చిన్న మరక కూడా ఉండదు. మీరు లిఫ్ట్లో కూడా చూడండి, ఫ్లోరింగ్లు కానీ వాల్స్, లిఫ్ట్లు కూడా 2 లిఫ్ట్లు పెట్టినా కూడా ఎక్కడ కూడా చిన్న మరక అనేది లేకుండా, ఎందుకంటే ఈ లిఫ్ట్లోనే మెటీరియల్ పైకి వెళ్ళడం, లిఫ్ట్లోనే కిందకి రావడం వచ్చింది అనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇదంతా మా ప్యాకింగ్ యూనిట్ చూశారు కదండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాకు ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉండిద్దండి. మా వెబ్సైట్లో కూడా ప్లేలిస్ట్ పెట్టాము. మా వెబ్సైట్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. మా వెబ్సైట్ అనేది ఓన్లీ బిజినెస్ వెబ్సైట్ కాదండి, సోషల్ అవేర్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉన్నటువంటి వెబ్సైట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మా తినాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి అద్భుతమైన పరుపు అండి. ఇప్పటి వరకు పరుపులన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అండి. ఎలాగో చెప్తానండి. 3-in-1 లాటెక్స్ అంటే ఏంటో క్లారిటీగా ఇస్తాను. ఇది అసలు ఈ పరుపు ఏంటంటే ముఖ్యంగా సబ్స్క్రైబర్స్ పెట్టు ఒక 4 సంవత్సరాల నుంచి ఎంతోమంది కస్టమర్స్ రకరకాల డౌట్స్, రకరకాల ప్రశ్నలు రకరకాలుగా అడుగుతున్నారు. వాటన్నిటికీ ఈ పరుపు క్లారిటీ ఇచ్చేసిద్దని నా ఉద్దేశం. ఫస్ట్ అందరూ నన్ను అడుగుతుంది ముఖ్యంగా స్టిచ్చింగ్ బెడ్ అడుగుతున్నారు. స్టిచ్చింగ్ చేయడం అంటే అది పెద్ద అద్భుతం అనుకుంటున్నారు. సరే పర్వాలా, అందుకోసం స్టిచ్చింగ్ బెడ్ చేసేసాం. బ్రాండ్ అడుగుతున్నారు, బ్రాండ్ కూడా రిలీజ్ చేసేసాం. మరీ ముఖ్యంగా గ్యారంటీ అడుగుతున్నారు. ఈ పరుపుకి ఎవరు ఇవ్వాలని గ్యారంటీ ఇచ్చేస్తున్నాం. ఇంకొకటి 100 days ట్రయల్ అడుగుతున్నారు, అది కూడా ఇచ్చేస్తున్నాం ఈ పరుపులో. అలాగే మొత్తం లాటెక్సే కావాలన్నా, పరుపు మొత్తం లాటెక్సే కావాలన్నా, వేరే ఫోమ్లు ఏమొద్దండి, మొత్తం లాటెక్సే కావాలన్నారు. ఈ మొత్తం లాటెక్సే ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఒకే పరుపులో గట్టిగా, మెత్తగా, మీడియంగా కావాలని అడుగుతున్నారు, అది ఇచ్చేసాం ఈ ఆప్షన్. అలాగే యాక్సరీస్ లేకుండా కావాలని అడుగుతున్నారు, అది కూడా ఉంది ఒక ఆప్షన్. అలాగే ఈఎంఐ అడుగుతున్నారు. క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి వెబ్సైట్లో ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ ఇచ్చేసాం. అలాగే డోర్ డెలివరీ అడుగుతున్నారు. హైదరాబాద్ వాళ్ళందరికీ డోర్ డెలివరీ ఇచ్చేసాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటివరకు ఎవరు ఇవ్వనండి విధంగా యాక్సరీస్, జిప్పు కవరు, టాపరు, పర్ఫ్యూమ్ ఇచ్చేస్తున్నాం. అంటే స్మెల్ మంచిగా పనుకున్నప్పుడు స్మూత్గా, మెత్తగా ఉంటే పాటు స్మెల్ కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట. లైట్ స్మెల్ అనమాట, చాలా లైట్ స్మెల్. పర్ఫ్యూమ్, యాక్సరీస్, ఇన్ని ఫీచర్స్ మనం ఇచ్చేసామండి. ఇంతమందికి ఎవరు ఇలాంటి అవకాశం ఇచ్చి ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఈ పరుపు కోసం వి ఫర్నిచర్ మాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోకి వెళ్ళిపోయి వరం బ్రాండ్లోకి వెళ్ళిపోయి 3-in-1 లాటెక్స్ మీరు చూడండి, మీకు పూర్తి క్లారిటీగా వచ్చేసింది. దీన్ని 3 ఆప్షన్లుగా పెట్టాము. ఏ ఆప్షన్లో ఎంతెంత పడిద్ది. ఒకరికి యాక్సరీస్ తోటి అయితే ఒక ఆప్షన్, గ్యారంటీ తోటి అయితే ఒక ఆప్షన్, ట్రయల్ తోటి అయితే ఒక ఆప్షన్, 3గా పెట్టామండి. 3 ఆప్షన్లో మీకు ఏది కావాలంటే అది చూస్ చేసి మీరు తీసుకోవచ్చు. అయితే ఇంకా మరీ ముఖ్యంగా మేము బ్రాండ్ ఇచ్చి, స్టిచ్చింగ్ ఇచ్చి, ఇంతమటికి ఎవరు ఏమన్నా విధంగా జిప్ కూడా ఇస్తున్నాం. స్టిచ్చింగ్ పెట్టికి జిప్ ఇవ్వటం అంటే ఆశ్చర్యకరం, ఏ కంపెనీ ఇవ్వలేదండి. జిప్ అనేది కూడా ఒక పక్క జిప్పు, ఒక పక్క స్టిచ్చింగ్. అంటే మళ్ళీ స్టిచ్చింగ్ ఇస్తే లోపల మోసం చేస్తారనే కదా మనం ఇన్నాళ్ళు చెప్పింది. మళ్ళీ దాన్ని డీవియేట్ చేయకూడదనే ఉద్దేశంతో స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసాం. ఈ పరుపు ఓపెన్ చేసి లోపల ఏముంటుంది పూర్తి క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను చూడండి. జిప్ ఓపెన్ చేసేట ఇదొరట్లాగే మంది స్టిచ్చింగ్ బెడ్ పైన ఒక పక్క స్టిచ్చింగ్ చేసి ఒక పక్క జిప్పు పెట్టామన్నమాట. లాటెక్స్ ఇట్లా 3 లేయర్లకు వస్తుంది. ఒక లేయర్ వచ్చేసరికి హార్డ్గా ఉండిద్ది. అంటే ఒక విధంగా చెప్పాలంటే గట్టి పరుపు 110 డెన్సిటీలో వస్తుంది. లాటెక్స్ 2 inches విత్ ఇన్నర్ కవర్ కూడా వస్తుంది. ప్రతిదీ కూడా ఇన్నర్ కవర్ వస్తుంది. ఎందుకంటే మనం 3-in-1 ప్యాక్ తయారు చేసింది మల్టీపర్పస్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఈ లాటెక్స్ని అటు ఇటు మీరు కదిలిచ్చినప్పుడు కట్ అవ్వకుండా ఉండిద్ది అనమాట, డ్యామేజ్ అవ్వకుండా ఉండేది లాటెక్స్. ఎందుకంటే బాగా బరువైన లాటెక్స్లో మీరు అంచమ్మడి పట్టుకొని హోల్లో చేయి పెట్టి లాగితే తెగిపోద్ది అనమాట. అందుకని ఇన్నర్ కవర్ కూడా ఇచ్చేసాం, సపోర్ట్గా ఉంటుంది. తర్వాత మీడియం ఎప్పుడు ఇచ్చే మేము లాటెక్స్ 90 డెన్సిటీది. ఇది వచ్చేసరికి 65 to 70 డెన్సిటీ, మెత్తగా ఉంటుంది బాగా. ఇలా చూడండి, ఇలా వచ్చితే చూడండి ఎంత మెత్తబడిపోయిందో. మిగతా అన్నీ అలా రావు, ఇవన్నీ రావాలా. ఇదిగోండి, డెన్సిటీ ఎక్కువ ఉంటే అసలు వంగదు. ఇదే ఒకే పరుపులో 3 వేరియేషన్స్. గట్టిగా కావాలనుకున్నప్పుడు ఇటు తిప్పుకోవాలని పనుకోవచ్చు, మెత్తగా కావాలని ఇటు పనుకోవచ్చు, మీడియంగా కావాలన్నప్పుడు ఈ లేయర్ పైన వేసుకోవచ్చు. ఇన్నర్ జిప్ కవర్ లోపల కూడా, లోపల లాటెక్స్ ఎలా ఉంటుంది క్వాలిటీ అనేది కూడా దీనికి కూడా జిప్ ఇచ్చాం మళ్ళీ సపరేట్గా. అంటే చూడండి, స్టిచ్చింగ్ బెడ్ లోపల 3 జిప్ కవర్లు, ఇన్నర్ జిప్ కవర్లు, ఇవన్నీ సపోర్ట్గా ఉంటుంది లాటెక్స్. ఇది కూడా బాగా మెత్తగా ఉంటుంది లాటెక్స్, చాలా మెత్తగాను స్మూత్గా ఉంటుంది. గట్టిగా కాకుండా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఈ లాటెక్స్ వాడుకోవచ్చు. ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ లాటెక్స్. అలాగే మీడియం ఎప్పుడు ఇచ్చే లాటెక్స్ ఇది. ప్రతిదీ చూడొచ్చు లాటెక్స్, ప్రతి దానికి ఇలా రాసి ఉండిద్ది. జిప్ కవర్ పైన సాఫ్ట్ అయితే సాఫ్ట్ లోగో, బ్రాండ్ లోగో, ఫిరిమ్ అంటే గట్టిగా, మీడియం అనమాట. వరం లోగో ప్లస్ ఫిరిమ్, తర్వాత వరం లోగో ఎక్స్ట్రా ఫిరిమ్, అంటే బాగా గట్టిగా ఉంటుంది అనమాట. ఒకే పరుపులో ఇన్ని ఆప్షన్లు పెట్టేసాం. మీరు పరుపు వచ్చిన తర్వాత మొత్తం ఎన్నిలా చెక్ చేసుకొని లోపల ఉన్న ఏమనేది మీకు స్టిచ్చింగ్ బెడ్ అయిపోయింది.
ఈ పరుపు వచ్చిన కవర్ తీసేసి అన్నీ చెక్ చేసుకోవచ్చు ఇట్లా. తర్వాత ఈ పరుపు బుకింగ్ ఎలా 3 ఆప్షన్లు చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు వి ఫర్నిచర్ మాల్ అని యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే వెబ్సైట్లోకి వెళ్ళి varamlatex.com అని కానీ .in కానీ కొట్టండి, మన వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. వెబ్సైట్ ద్వారా అయినా బుక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత బ్రాండెడ్ బెడ్, వరం బ్రాండెడ్ బెడ్ అని ఉండేది, దాన్ని నొక్కితే 3-in-1 ఆప్షన్ వచ్చింది. 3-in-1 బెడ్ అనేది 3-in-1 బెడ్ అనమాట. దీని పేరే 3-in-1 బెడ్. అంటే ఒకే పరుపులో 3 లేయర్స్ 3 రకాలుగా ఎలా వాడుకోవచ్చు అనేది. 3 రకాలుగా, దీన్ని 10 రకాలుగా వాడుకోవచ్చు. దీన్ని మొత్తం పూర్తి క్లారిటీగా చెప్తాను. దీన్ని 3 ఆప్షన్లో కస్టమర్ బుక్ చేసుకునే విధంగా పెట్టాం. ఆప్షన్ 1 మినిమం గ్యారంటీ విత్ యాక్సరీస్. ఆప్షన్ 2 100% గ్యారంటీ. ఆప్షన్ 3 ట్రైల్ 100 డేస్ ట్రైల్, ఏం యాక్సరీస్ గ్యారంటీ లేకుండా ఉండటానికి ఇది 100 డేస్ ట్రైల్ అనమాట. ఈ 3 రకాల ఆప్షన్లు పెట్టాం. ఒక విధంగా చెప్పండి, 100 డేస్ ట్రైల్ అంటే 100 డేస్ రెంట్ కింద లెక్క అనుకోండి. 3 ఆప్షన్లు, కస్టమర్కి ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. ఈ రోజు నా కంపెనీలని నమ్మటానికి లేదండి. ఇవాళ గ్యారంటీ అని చెప్పి అమ్మేసుకుంటున్నారు పరుపుల కంపెనీలన్నీ. 100 కంపెనీలు అమ్ముకుంటే చిన్న కంపెనీలు 100 అమ్మితే 90 కంపెనీలు కనబడవు. పెద్ద కంపెనీలు 100 కంపెనీలు కనుక మీకు గ్యారంటీ చెబితే 10-20 కంపెనీలు తీసేస్తున్నారు. పెద్ద కంపెనీలు కూడా తీసేస్తున్నారు. రెండోది, మీ మీద వంక చెప్పి ఒక 50% మీ పరుపు మార్చరు, ఇంకా 30% మీరు పోరాడాలి వాళ్ళతోటి, అప్పుడు ఇస్తున్నారు. దానికి కూడా ఎంత రేటు పెంచి అమ్ముతున్నా తెలుసు కదండి, డబుల్ 3 రేటు పెంచి అమ్ముతున్నారు గ్యారంటీ కింద. నాది అసలు అట్లా ఏమి లేదండి. మీ గ్యారంటీ కింద తీసుకున్న పరుపుని గ్యారంటీకి ఇప్పుడే పరుపుతో పాటే ఇచ్చేస్తున్నా. అంటే ఈరోజు ఒక పరుపు కొంటే దాంతోపాటు గ్యారంటీ పెట్టి కూడా మీకు వచ్చేసింది. ఒకే పరుపుకి 2 పరుపులు పంపించేస్తున్నాం. ప్రైస్ నేను 4 సంవత్సరాల నుంచి లాటెక్స్లో ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైసే అమ్ముతున్నాం. చూడండి, అయితే మీకు ఎలా ఇవ్వగలుగుతున్నారు మొత్తం పూర్తి క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలో. మీరు 6 ఇంచెస్ లాటెక్స్ పరుపు తీసుకుంటే 3-in-1 పరుపు, మళ్ళీ 6 ఇంచెస్ పరుపుతో పాటే పంపించేస్తాను. మీరు ఆ పరుపు వాడుకోండి. ఫస్ట్ లేయర్ 5 years వచ్చింది, కంపల్సరీగా 5 years వచ్చింది. ఇంకా మీరు జాగ్రత్తగా నేను ఇచ్చిన యాక్సరీస్ మీరు కొనుక్కొని, ఇప్పుడు యాక్సరీస్ రావు కదండి, గ్యారంటీ పరుపులో యాక్సరీస్ రావు. అప్పుడు మీరు కొనుక్కొని వాడుకుంటే కనుక మీకు ఇంకా ఎక్కువ రోజులు కూడా వచ్చింది. ఒకవేళ జాగ్రత్తగా తడవకుండా ఎండలో పెట్టకుండా వాడితే ఫస్ట్ లేయర్ 10 సంవత్సరాలు వచ్చింది. 5 ఏళ్ళు అని చెప్పి 10 ఏళ్ళు అని రావచ్చు. రెండో లేయర్ 10 సంవత్సరాలు వచ్చింది. మూడో లేయర్ 15 సంవత్సరాలు వచ్చింది. ఇన్నర్ కవరు జిప్ కవర్తో జాగ్రత్తగా వాడుకుంటే 15 సంవత్సరాలు వచ్చింది. ఈ లోపు ఏదైనా ఈ పరుపు ఏమైనా అయితే ఇంకో పరుపు ఇచ్చా కదండి, దాంట్లో లేయర్ తీసి దీంట్లో వేసేసుకోండి. ఒక్కొక్క లేయర్ దీంట్లో వేసేసుకోండి, దీంట్లో వేసేసుకోండి. సాఫ్ట్ లేయర్ పోయినా సాఫ్ట్ వేసేసుకోండి, మీడియం పోయినా మీడియం వేసుకోండి. అట్లా మీకు పరుపు ఎట్లయినా సరే 20 సంవత్సరాలు గ్యారంటీగా వచ్చింది, మీరు ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా సరే. అందుకని గ్యారంటీ పరుపు ఇప్పుడే ఇచ్చేసాం అనుకోండి, మీరు జాగ్రత్తగా వాడుకుంటారు. తర్వాత కంపెనీతో నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత నేను మీ మీద వంక పెట్టి నేను మీ దగ్గర డబ్బులు ఎక్స్ట్రా తీసుకొని ఆ రోజు మీరు పోరాడి నా దగ్గర పరుపు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ముందు పరుపుతో పాటు పరుపు పంపించేస్తున్నాను. ఆప్షన్ ఏంటంటే, పరుపు వచ్చేసరికి మీకు 6 ఇంచెస్ బెడ్తో పాటు సాఫ్ట్ లేయరే పోయి తొందరగా పోతే, అందుకని పోదు. అందుకని నేనేం చేస్తాను, ఇంకో లేయర్ మీడియం లేయర్ ఇస్తున్నా. అది ఎప్పుడైతే పోయిద్దో దాంతోపాటు ఆ మీడియం లేయర్ ఎక్స్ట్రా 2 ఇంచ్ లాటెక్స్ విడిగా పంపిస్తా. అది ఆ రోజు వేసుకోండి. ఎప్పుడైతే పోయిద్దో ఆ రోజు పైన వేసుకోండి. ఏ కంపెనీ అయినా సరే గ్యారంటీ అంటే 1 ఇంచెస్ ఇస్తానే, లేకపోతే 1/2 ఇంచెస్ తగ్గితే ఇవ్వట్లా. 1 ఇంచెస్ 2 ఇంచెస్ తగ్గితేనే ఇస్తున్నాను. అందుకని ముందే 2 ఇంచెస్ నేను మీకు ఇచ్చేస్తున్నాను. ఉన్నది విషయం చెప్తున్నాను, ముందే లేయర్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మీ కింద రేటు పెంచి ఆ రేటుకి నేను ఇవన్నీ తర్వాత చేసే బదులు ఇప్పుడే ముందే ఇచ్చేస్తున్నాను. ఆప్షన్లో ఎలాంటి యాక్సరీస్ రావండి. పరుపుకి పరుపు ఫ్రీ వచ్చింది ఆప్షన్. పరుపుతో పాటు 2 ఇంచ్ లాటెక్స్ ప్లస్ ఇన్ని యాక్సరీస్ వస్తాయి. చూడండి, ఇది 3-in-1 లాటెక్స్కి 2 ఇంచెస్ లాటెక్స్ అంటే సెమీ గ్యారంటీ కింద ఇప్పుడే ఇచ్చేస్తాను. అంటే 2 ఇంచెస్ ఎంతగా ఏ కంపెనీ అయినా ఇచ్చేది దిగేది 2 ఇంచెస్ పరుపు కాబట్టి దిగేది. ఇది 2 ఇంచెస్ ఇప్పుడే ఇచ్చేస్తున్నాం. వాళ్ళు గ్యారంటీ అని చెప్పి తర్వాత మీరు మార్చుకునే బదులు 2 ఇంచెస్ 3-in-1 పరుపులో 3 2 ఇంచెస్లు ఉంటాయి. ఇది ఒక 2 ఇంచెస్ అంటే 4 2 ఇంచెస్లు. ఆ మూడిట్లో ఏదైనా ఒకటి దిగినప్పుడు తీసి దాంట్లో వేసుకోవచ్చు. ఇది కూడా మనం ఇప్పుడు ఇచ్చే 90 డెన్సిటీ ఫిరిమ్ అనమాట. దీన్ని ఫిరిమ్ అంటారు. ఇది కూడా వరం బ్రాండ్తో వచ్చింది. ప్యూర్ న్యాచురల్ లాటెక్స్, ప్యూర్ న్యాచురల్. మరి లోపల ఏదో ఇన్నర్ కవర్ ఇచ్చేసి లోపల డూప్ చేయడానికి లేదు అసలు. ఇక్కడ బ్రాండ్ వచ్చింది, క్వాలిటీ వచ్చింది, ప్యూర్ క్వాలిటీ లాటెక్స్, న్యాచురల్ ఆర్గానిక్ లాటెక్స్. రకరకాల లాటెక్స్ వచ్చినాయండి, చాలా రకాలు. మన వీడియోలు చెప్పిన తర్వాత రకరకాలు వచ్చేసినాయి. డూప్లికేట్ లాటెక్స్లు, ఆర్టిఫిషియల్ లాటెక్స్లు, సింథటిక్స్ లాటెక్స్లు, అన్ని సీల్డ్ వేసిన పరుపులు అన్నింటిలో ఉండేది అదే అనమాట. కంపెనీలు తయారు చేసేస్తున్నాయి. అందుకని ఇప్పుడు నేను ఇట్లా జిప్ కవర్ లాగా ఉండాలి ప్లస్ స్టిచ్చింగ్ బెడ్లో ఇలా ఇస్తున్నాను అనమాట. అలాగే ఈ పరుపు వచ్చేసరికి రోజుకి 10 పరుపులు మాత్రమే బుకింగ్ అవుతాయండి వెబ్సైట్లో. అంతకన్నా కనుక ఎక్కువ బుకింగ్ అయితే ఆ తెల్లారి డేట్కి మారిద్ది. ఇంకా ఆ రోజు కూడా ఫుల్ అయితే ఆ తెల్లారి డేట్కి మారిద్దండి. మీకు మ్యాక్సిమం వారం రోజుల వరకే తీసుకుంటుంది, ఇంకంతకన్నా తీసుకోదు. అంతతో కట్ ఆఫ్ అయిపోయింది. ఇది ఒకటి గమనించాలి. ఎందుకంటే ఇది మొత్తం ఆర్గానిక్ లాటెక్స్ వర్క్, చాలా సర్వీస్తో కూడిన పరుపు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే కమర్షియల్గా అమ్మే పరుపు కాదండి. కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఇది హై లెవెల్ విఐపీస్ వాడుకోవచ్చు, వివిఐపీస్,
పెద్ద పెద్ద ధనవంతులు, జమీందారులు, గొప్పవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, అలాగే పరుపు మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మిగతా డబ్బులుగా ఖర్చు పెట్టకుండా పరుపు మీద ఎక్కువ ఖర్చు పెడదాం దీని గురించి తెలుసుకున్న వాళ్ళు, అలాగే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు, అలాగే లగ్జరీ బెడ్ వాడదాం అనుకునేవాళ్ళు, అలాగే మెత్తగా 5 స్టార్ హోటల్లో పరుపులాగా ఉండాలనుకునేవాళ్ళు, స్ప్రింగ్ బెడ్ లాగా వాడాలనుకునేవాళ్ళు, ప్రతి పరుపుకి దీంట్లో సొల్యూషన్ వచ్చేసిందండి. ఒకే పరుపులో ఇన్ని రకాల మందికి కవర్ చేసేసాం. అలాగే మా వెబ్సైట్లో 3500 నుంచి పరుపు స్టార్టింగ్ ఉందండి. అన్ని రేట్లు ఎక్కువ పరుపులతో పాటు 3500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది మా పరుపు. ప్రతి ఒక్కళ్ళు వి ఫర్నిచర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రైస్ చూసుకోవచ్చు. మరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి చేసామండి మా వెబ్సైట్లో, ఫైండ్ యువర్ బెడ్ అని నొక్కాం. ఫైండ్ యువర్ బెడ్ అంటే వెబ్సైట్లో 5 రకాల వేరియేషన్స్ పెట్టాం. బడ్జెట్ వైజు, ప్రాబ్లం వైజు, ఏజ్ వైజు, వెయిట్ వైజు, ఫాస్ట్ మూమెంట్, ఫాస్ట్ సెల్లింగ్ ఏంటి అనేది 5 రకాల వేరియంట్లు పెట్టాము. మీకు ఎలాంటి పరుపు నాలెడ్జ్ లేదు మాకు ఎందుకంటే ఫాస్ట్ సెల్లింగ్లోకి వెళ్ళి మీరు నొక్కేసుకోండి, తక్కువగా లో బడ్జెట్ వైజ్లోకి వెళ్ళి తీసుకోండి. ఇన్ని రకాల ఆప్షన్స్ మీకే పెట్టేశాం వెబ్సైట్. ఇంతవాడికి ఎవరు కూడా ఇలా విధంగా కస్టమర్కి ఉపయోగపడే విధంగా వెబ్సైట్ ఎవరు తయారు చేయలేదండి. మాది ఓన్లీ ఒక వెబ్సైటే కాదండి, మాది వెబ్సైట్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదండి. ఓన్లీ బిజినెస్ వెబ్సైట్ కాదండి మాది, సోషల్ అవేర్నెస్, తర్వాత కస్టమర్కి ఎడ్యుకేషన్ చేసేటువంటి ఎన్నో వీడియోస్ మా వెబ్సైట్లో ఉంటాయండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా మా వెబ్సైట్లో చూడొచ్చండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 3-in-1 ప్యాక్కి మీరు ఇన్ని రకాల యాక్సెసరీస్ ఎలా ఇవ్వగలుగుతున్నారని ఒక ప్రశ్న వచ్చిందండి. దానికి ఒక క్లారిటీ అండి. పర్పుల్ కంపెనీలు అన్నీ కూడా గ్యారంటీ కింద 20% కలుపుతాయండి. ఆ 20% కింద నేను లాటెక్స్ షీట్ ఇచ్చేస్తున్నా. వాళ్ళు ప్రమోటర్స్ని పెట్టుకుంటారు, కంపల్సరీగా సినిమా హీరోనో హీరోయిన్ పెట్టుకుంటారు. టాపర్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. తర్వాత టీవీలో యాడ్ లక్షలు ఖర్చు పెట్టిస్తారు, వాళ్ళకి ఒక కంఫర్టర్ వెళ్ళిపోద్ది. తర్వాత వీళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఉంది, వాళ్ళకి ఒక ప్రొటెక్టర్ వెళ్ళిపోయింది. అలాగే పెద్ద పెద్ద షోరూమ్లు మెయింటైన్ చేస్తారు, వాటి కింద ఒక కంఫర్టర్ కవర్ వెళ్ళిపోయింది. అలాగే డీలర్ మార్జిన్ ఉంటుంది, వాటి కింద ఈ బెడ్షీట్లు వెళ్ళిపోతాయి. ఈ సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు, మార్కెటింగ్ అడ్వైజర్స్, స్కీమ్స్ పెట్టి ఆపరేటింగ్ చేసే వాళ్ళకి ఈ 2 పిల్లోస్ వెళ్ళిపోతాయి, లాటెక్స్ పిల్లోస్. ఇంకా కస్టమర్కి ఏం మిగులుతుందండి, జిప్ కవర్ అంటే జిప్ కవర్ వల్ల స్టిచ్చింగ్ బెడ్ మిగులుతుంది, లాటెక్స్ షీట్లు మిగులుతున్నాయి. మనం ఏంటంటే ఈ ఖర్చులు మా దాంట్లో ఏమీ లేవు కాబట్టి అవన్నీ మీకే పంపించేస్తాం. ఇన్ని యాక్సెసరీస్ మేము ఇవ్వడానికి ఇంకొక రీజన్ ఉందండి, మా సొంత వెబ్సైట్, సొంత టెలికాలర్స్, తెనాల్లో రెంట్ తక్కువ, అన్నీ కూడా ఎక్స్పెండిచర్ చాలా తక్కువ, దానివల్ల కూడా మేము ఇవ్వగలుగుతున్నాం. నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మా తెనాలండి. ఈరోజు ఒక విషయం తెలియజేసుకున్నాను అండి. 3-in-1 ప్యాక్కి మీరు ఇన్ని రకాల యాక్సెసరీస్ ఎలా ఇవ్వగలుగుతున్నారని ఒక ప్రశ్న వచ్చిందండి. దానికి ఒక క్లారిటీ అండి. లాటెక్స్ ఎవరైనా సరే లాటెక్స్ తయారీ దగ్గర నుంచి కొనాల్సిందే. ఎందుకంటే లాటెక్స్ తయారయ్యే వాళ్ళు కంపెనీ బ్రాండ్ వేసి ఎవరు అమ్మట్ల. ఇండియాలో 100 కంపెనీలు ఉండనివ్వండి, 200 కంపెనీలు ఉండండి, అందరూ లాటెక్స్ ఇంపోర్ట్ అన్న చేసుకోవాలి, లేకపోతే ఇండియాలో ఉన్న 4-5 కంపెనీల దగ్గరైనా కొనాల్సిందే ఎవరైనా సరే. ఆ లాటెక్స్ కొన్నాక వాళ్ళు రకరకాల బ్రాండ్లు వేసి వాళ్ళు అమ్ముతూ ఉంటారు. అలా బ్రాండ్ వేసి అమ్మినప్పుడు దానికి ఎంతో ఎక్స్పెండిచర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్పుల్ కంపెనీలు అన్నీ కూడా గ్యారంటీ కింద 20% కలుపుతాయండి. ఆ 20% కింద నేను లాటెక్స్ షీట్ ఇచ్చేస్తున్నా. ఇప్పుడు గ్యారంటీ కింద తీసేసుకుంటారు, మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఇస్తారు. నేను ముందే ఇచ్చేస్తున్నాను 2 inches లాటెక్స్ షీట్. తర్వాత వాళ్ళు ప్రమోటర్స్ని పెట్టుకుంటారు, కంపల్సరీగా సినిమా హీరోనో హీరోయిన్ పెట్టుకుంటారు, వాళ్ళకి టాపర్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. తర్వాత టీవీలో యాడ్ లక్షలు ఖర్చు పెట్టిస్తారు, వాళ్ళకి ఒక కంఫర్టర్ వెళ్ళిపోద్ది. తర్వాత వీళ్ళకి పెద్ద నెట్వర్క్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఉంటుంది, వాళ్ళకి ఒక ప్రొటెక్టర్ వెళ్ళిపోయింది. అలాగే పెద్ద పెద్ద షోరూమ్లు మెయింటైన్ చేస్తారు, వాటి కింద ఒక కంఫర్టర్ కవర్ వెళ్ళిపోయింది. అలాగే డీలర్ మార్జిన్ ఉంటుంది, వాటి కింద ఈ బెడ్షీట్లు వెళ్ళిపోతాయి. ఈ సలహాలు చెప్పేవాళ్ళు ఉంటారు, మార్కెటింగ్ అడ్వైజర్స్, స్కీమ్స్ పెట్టి ఆపరేటింగ్ చేసే వాళ్ళకి ఈ 2 పిల్లోస్ వెళ్ళిపోతాయి, లాటెక్స్ పిల్లోస్. ఇంకా కస్టమర్కి ఏం మిగులుతుందండి, జిప్ కవర్ అంటే జిప్ కవర్ వల్ల స్టిచ్చింగ్ బెడ్ మిగులుతుంది, లాటెక్స్ షీట్లు మిగులుతున్నాయి. మనం ఏంటంటే ఈ ఖర్చులు మా దాంట్లో ఏమీ లేవు కాబట్టి అవన్నీ మీకే పంపించేస్తాం. ఇన్ని యాక్సెసరీస్ మేము ఇవ్వడానికి ఇంకొక రీజన్ ఉందండి, మా సొంత వెబ్సైట్, సొంత టెలికాలర్స్, తెనాల్లో రెంట్ తక్కువ, అన్నీ కూడా ఎక్స్పెండిచర్ చాలా తక్కువ, దానివల్ల కూడా మేము ఇవ్వగలుగుతున్నాం. ఎనర్జీ కవర్ 4 ఇవ్వడానికి కారణం కూడా మాకు ఎక్స్పెండిచర్ బాగా తక్కువ, అన్ని సొంతం అవటం వల్ల మేము ఇవ్వగలుగుతున్నాం. ఈ 3-in-1 లాటెక్స్ స్పెషాలిటీ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదండి. ఒకే పరుపులో ఇన్ని ఆప్షన్లు ఎవరు ఇవ్వలేదు, ఇన్ని యాక్సెసరీస్ ఎవరు ఇవ్వలేదు. అన్ని యాక్సెసరీస్ కూడా పరుపు ఎంత ముఖ్యమో యాక్సెసరీస్ అంత ముఖ్యం అండి. ఎందుకంటే పరుపు మీద ఉండేది మనకి బాడీకి టచ్ అయ్యేది అన్ని యాక్సెసరీసే, కంఫర్ట్ ఇచ్చేది కూడా యాక్సెసరీసే. అందుకనే యాక్సెసరీస్ కూడా అన్ని హెవీ క్వాలిటీ, ప్యూర్ కాటన్,
బెడ్షీట్లు అయితే 210 టీసీ. ఇండియాలో నెంబర్ 1 కంపెనీ, టాప్ 10 కంపెనీలకు వాళ్ళే సప్లై చేస్తారు. వాళ్ళ దగ్గర మనం కొన్నాం. ఇది యూరప్, అమెరికా కూడా వీళ్ళే సప్లై చేస్తారు. అంత హెవీ క్వాలిటీ బెడ్షీట్లు అనమాట. అలాగే లాటెక్స్ పిల్లోస్, ఎక్సలెంట్ పిల్లోస్. అలాగే ఏసీ కంఫర్టర్, కాలాన్ని బట్టి కంఫర్టర్ యూజ్ చేసుకోవచ్చు. దానికి ఇచ్చే డ్యూయట్ కవర్ అంటే కంఫర్టర్ కవర్ ని మల్టీపర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. దోహార్ లాగా వాడుకోవచ్చు, బ్లాంకెట్ లాగా వాడుకోవచ్చు, బెడ్ స్ప్రెడ్ లాగా వాడుకోవచ్చు, దోహార్ కవర్ లాగా వాడుకోవచ్చు. మీరు దోహార్ లాగా తయారు చేసుకోవచ్చు. దాన్ని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా ఉపయోగపడేట్టుగా 2 బెడ్షీట్లు మ్యాచింగ్ అయ్యేట్టుగా ఇచ్చాం. అలాగే ప్రొటెక్టర్, మీ పరుపుని ఎప్పుడు కూడా వాటర్ నుంచి ఇటు నుంచి కాపాడుతూ ఉంటుంది. అలాగే ఇన్నర్ జిప్ కవర్లు మీ లాటెక్స్కి ఎప్పుడు సేఫ్టీని ఇస్తూ ఉంటాయి. మీరు షీట్లు మార్చుకోవాలంటే ఇన్నర్ జిప్ కవర్ అంటే మీ లాటెక్స్ డ్యామేజ్ అవ్వదు అనమాట. ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. అలాగే టాపర్ మీ పరుపుని హుందాతనంగా చేసి డ్యామేజ్ అవ్వకుండా చేస్తూ ఉంటుంది టాపర్ అనేది. ఇవన్నీ కూడా మళ్ళీ పర్ఫ్యూమ్డ్ ఇస్తున్నాం. టాపర్లు కానీ జిప్ కవర్లు కానీ ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ, హై క్వాలిటీ ఇస్తున్నాం. దీంతోపాటు ఏదో కాంప్లిమెంట్ ఏదో ఒకటి ఇస్తున్నాం, ప్యాడ్ ఏదో ఒకటి. అలాగే మా దగ్గర ఏదైనా మొక్కలు, స్పాంజ్ మొక్కలు ఏదైనా మిగులుతో కటింగ్ చేసి పంపిస్తున్నాం. ఎందుకంటే మీరు డైనింగ్ టేబుల్ తుడుచుకోవడానికి ఏదైనా పనికి వస్తాయని. కానీ కస్టమర్కి కన్వీనియంట్గా ఎలా అయితే ఉండాలో నేను కస్టమర్ లాగా ఆలోచిస్తాను కాబట్టి అన్ని రకాలు ఇవ్వగలుగుతున్నాను. కస్టమర్ బెడ్ అండి, ఇది ఒక విధంగా చెప్పండి సబ్స్క్రైబర్స్ బెడ్. అయితే దీంట్లో ఒకే ఒక్క మైనస్ ఉందండి. 2 ఇంచ్ లాటెక్స్లు 3 వస్తాయి. ఈ 3 కూడా అవసరం అనుకుంటే ఒక అంగుళం సాగుతాయి, లేకపోతే ఒక అంగుళం లోపలికి వెళ్తాయి. ట్రాన్స్పోర్ట్లు మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే 3 2 ఇంచ్ లాటెక్స్లు ఉదాహరణ మీద ఒకటి పెట్టుకొని జిప్ వేసేసుకొని టాపర్కి ఎలాస్టిక్ ఉంటుంది, దానికి తొడిగేస్తే ఇంకా కదలదు. అదొక్కటే వచ్చినప్పుడు కదిలిద్ది ట్రాన్స్పోర్ట్లో. అదొక్కసారి చేసుకోవాలి. మేము ఇలా ట్రాన్స్పోర్ట్లో ఎన్ని చేసుకోలేమంటారో ఒకటే 6 ఇంచ్ లాటెక్స్ పంపించమంటే పంపిస్తా. అయితే ఒకటే 6 ఇంచ్ లాటెక్స్లో ఒకే డెన్సిటీ ఉండిద్ది. ఇలా 3 లేయర్స్లో ఉండటం వల్ల కింద లేయర్ హెవీగా ఉండిద్ది, పై లేయర్ స్మూత్గా ఉండిద్ది. 3 లేయర్లు, ఇది ఒక బెనిఫిట్ అనమాట. మీ ఇష్టం, ఆప్షన్ మీరే చూస్ చేసుకోవచ్చు. 3-in-1లో సేమ్ 6 ఇంచెస్ ఒకటే బెడ్ కావాలో ఒకటే ఇస్తాను. అన్ని 90 డెన్సిటీనే ఉంటాయి. అలా కాదు మీకు ఇట్లా లేయర్లుగా కావాలంటే 3 డెన్సిటీలు వస్తాయి. అదొక ఆప్షన్ కూడా మీరే ఇస్తున్నాం. గ్యారంటీ కింద ఇంకో 2 ఇంచ్ లాటెక్స్ ఇస్తాను. అది ఎప్పుడైనా అది దిగిపోదండి. చిన్న లేయర్ 5 years వచ్చిందనుకోండి, పెద్ద లేయర్ 10 ఏళ్ళు వచ్చిందనుకోండి, 110 డెన్సిటీ 15 నుంచి 20 సంవత్సరాల దాకా వస్తుంది. మన యాక్సిరీస్ వాడితే అన్నీ వస్తాయి 10-15 సంవత్సరాలు. ఒకవేళ దిగిపోయింది, కంపెనీలు ఏం చేస్తాయి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇస్తాయి. ఎందుకు దిగిపోయింది అంటే ఎండలో పెట్టినా తడిసినా దిగిపోయింది. నేను ముందే ఇచ్చేస్తాను 2 ఇంచెస్. దిగిపోతే ఆ షీట్ దాని మీద వేసేసుకోవచ్చు, లోపల జిప్ తీసి లోపల వేసుకోవచ్చు, ఆ షీట్ మార్చేసి ఇంకో షీట్ వేసుకోవచ్చు. అప్పటిదాకా మీకు ప్లేస్ పెట్టుకుని అడ్డం అనుకోండి, పరుపు కిందే పెట్టుకుని ఆ 2 ఇంచ్ పైన ఇది వేసేసుకోండి. ఆ 2 ఇంచ్ లాటెక్స్ కూడా టాపర్ దానికి తొడిగేసుకోండి. అట్లాగే ఈ బెడ్ని యాప్ ద్వారా బుక్ చేసుకోండి. మీకు 100% జెన్యున్గా మీకు పరుపు మీ ఇంటికి వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మా ఆదివారం 5 to 6 లైవ్ ఉండిద్దండి. లైవ్లో అడగండి, నేను క్లారిటీ ఇస్తాను. మా యాప్ ఓన్లీ బిజినెస్ యాపే కాదండి, సోషల్ అవేర్నెస్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వీడియోస్ తోటి ఎన్నో 40 ప్లేలిస్టులు పెట్టి మీ యాప్ తయారు చేసాం. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ రోజున లాటెక్స్ రీచ్ అయ్యాడు మన వీడియోల వల్ల. అవేర్నెస్ వచ్చి ఎన్నో కంపెనీలు లాటెక్స్లోకి వచ్చినాయి. ఈపీ షీట్లు, పరుపులు అమ్ముకునే లాటెక్స్ అమ్ముతున్నారు. వెల్ అండ్ గుడ్, ఓవరాల్గా మంచి పరుపు వెళ్తున్నాయి అందరికీ. ఆ లాటెక్స్ డెన్సిటీ తక్కువ ఉండండి. ఇతర దేశాలైనా ఏదన్నా కానీ కెమికల్ అయినా కానీ సింథటిక్ అయినా కానీ మిగతా ఫోములతో పేల్చుకుంటే బెటరే కదా. అలాగే ప్రతి ఒక్కళ్ళు అవకాశం సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటే అందరికీ నమస్కారం.